హలో అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. 12/A రైల్వే కాలనీ ప్రీ రిలీజ్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ ముఖ్యంగా అల్లరి నరేష్ గారి అభిమానులకి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ స్పెషల్గా మాకు గెస్ట్గా విచ్చేసినటువంటి విఏ ఆనంద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా స్పెషల్ ఏంటంటే జీవన్ గారి డైహార్ట్ ఫ్యాన్స్ అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. జీవన్ గారు అసలు చూడని కూడా చూడట్లేదు. మీరు పేమెంట్ ఇచ్చారు, న్యాయం చేస్తున్నాను నేను, మీరు అసలు పట్టించుకోవట్లేదు. కొంచెం హైప్ కావాలని అడిగారు కదా, చెప్తున్నా జీవన్ గారి డైహార్ట్ ఫ్యాన్స్కి స్పెషల్ వెల్కమ్ అని. ఎస్, ఈ పాటికే 12/A రైల్వే కాలనీ ట్రైలర్కి కానీ పాటలకి కానీ ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో చూసాం. కిర్రాక్ ట్రైలర్ అంటూ వీళ్ళు క్రియేట్ చేసిన వీడియోకి ఎంత మంచి అప్లాజ్ వచ్చిందో చూసాం. శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ ప్రెజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ 12/A రైల్వే కాలనీ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రేయాస్ ఇంపాక్ట్ ఫౌండేషన్, ఫీలింగ్స్ ఇండియా ఇన్స్టంట్ నూడిల్స్, శ్రేయాస్ కార్పొరేట్ క్లబ్ అండ్ శ్రేయాస్ ఉత్సవ్. అసోసియేట్ స్పాన్సర్ ప్రియా గోల్డ్ అండ్ జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలర్స్ తెలంగాణ, AP and USA. హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్, మిడ్ మ్యాచ్ ఫెటల్ మెడిసిన్, DNA డీకోడర్. Our branches are located in Hyderabad, Guntur, Tirupati, Vizag and Khammam. Event by Shreyas Media, Bharat #1 movie events and promotional company. Yes, 12/A Railway Colony. ఫస్ట్ లుక్, గ్లిమ్స్, టీజర్, ట్రైలర్, పాటలు అండ్ ఇలా ప్రతి ఒక్క కాంటెంట్కి మీరు చూపించిన ప్రేమ అంతా ఇంత కాదు. సో చాలా రోజుల తర్వాత ఇటు కామెడీ జోనర్ని, లవ్ జోనర్ని అండ్ అలానే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని మిక్స్ చేసి వస్తున్నటువంటి అల్లరి నరేష్ గారి సినిమా 12/A రైల్వే కాలనీ అండ్ పొలిమేరా 1, 2 డైరెక్ట్ చేసినటువంటి అనిల్ గారి పర్యవేక్షణలో షో రన్నర్గా ఆయన రైటింగ్ స్కిల్స్లో ఈ సినిమాని చూడబోతున్నాం. అండ్ భీమ్స్ గారి అద్భుతమైన మ్యూజికల్లో అండ్ ఆయన పాటలు అండ్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆయన మ్యూజిక్ అందిస్తే ఆ పాటలు ఆల్బమ్ మొత్తం సెన్సేషనే. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం, ధమాకా, మ్యాడ్ ఇలా అద్భుతాలు చూస్తూ వచ్చాము. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా డైరెక్టర్ విజయ్ కనకమేడల గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అల్లరి నరేష్ గారు, విజయ్ కనకమేడల గారి కాంబినేషన్లో నాంది సినిమా చూసాం. అండ్ ఇప్పుడు ఈ కాంబినేషన్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే మా డైరెక్టర్ నాని గారికి హ్యాపీ వెడ్డింగ్ డే. అండ్ రీసెంట్గానే పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీ వైఫ్ అమలు చౌదరి గారికి కూడా కంగ్రాచ్యులేషన్స్. అంతా డేటా తీసేసాం మేము. ఎస్, అలా కొత్త పెళ్ళి కొడుకు పెళ్ళి లక్ కుదిరి ఈ సినిమా ద్వారా హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మూవీ గ్లిమ్స్ చూసేద్దాం. హియర్ వి గో. దట్స్ అ మూవీ గ్లిమ్స్ ఆఫ్ 12/A రైల్వే కాలనీ. సో నవంబర్ 21న మనందరం థియేటర్స్లో చూడబోతూ ఉన్నాం. అండ్ మా వైవా హర్ష గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అలానే వీళ్ళిద్దరి కాంబినేషన్ చూస్తే చాలా ఆనందంగా ఉంది. అండ్ అది సెన్సేషన్ హిట్. సో ఇవాళ ఆయన గెస్ట్గా విచ్చేశారు కాబట్టి ఈ సినిమా కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కామాక్షి భాస్కర్ల గారు పొలిమేరా 1, పొలిమేరా 2, రీసెంట్గా షో టైమ్ ఇలా ఎన్నో మంచి మంచి సినిమాల్లో మంచి పాత్రలు పోషించి అండ్ ఇప్పుడు ఐ థింక్ మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలయ్యి దిస్ ఈస్ ద మెయిన్ ఫిలిం ఫర్ యూ. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీ కెరియర్ చూస్తున్నాం 5 yearsగా. యూ గ్రోన్ అప్ సో మచ్ అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ యూ. ఎస్, సో ముందుగా ఎవరితో మొదలు పెడదాం? ఎక్కడ చూసినా సినిమా పాటలు వైరల్ అవుతున్నాయి కాబట్టి లిరిసిస్ట్కి ఇచ్చేద్దాం. సో ముందుగా పాట రాసినటువంటి దేవ్ గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఆర్ లిరిక్ రైటర్ దేవ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఏళ్ల ప్రయాణం ఇది. ఈరోజు ఇక్కడ నిలబడడానికి నేను విస్తృతంగా, బలంగా చాలా ప్రయత్నాలు చేశాను. అవకాశాలన్నీ ఆకాశమంత దూరం ఉన్నాయి. ఎంత దూరంగా పరిగెడుతున్నా నేను నిలబడ్డ చోటే నిలబడి ఉన్నాను. కానీ ఈరోజు నిలబడ్డ ప్లేస్ మాత్రం అలాంటిది కాదు. దీనికి 3 వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. భీమ్స్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అది చిన్న మాట అయిపోద్ది థ్యాంక్స్ చెప్పడం. మేము నడిచే వరకు మా చేయి పట్టుకున్నారు, మేము ఎగిరే వరకు మా భుజం కాశారు. అన్న థ్యాంక్ యూ సో మచ్.
నాలాంటి అప్కమింగ్ వాళ్ళకి ఒక పాట రాయడానికే అవకాశం కోసం ఎదురు చూస్తాం. అలాంటిది ఇందులో 2 పాటలు రాశాను. లిరిక్స్ కోసం కానీ ట్యూన్ కోసం పాట కోసం కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో ఆ హ్యాపీనెస్ నేను మాటలో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ డైరెక్టర్ అనిల్ సార్, భీమ్స్ గారు మీ దగ్గర పంపించినప్పుడు ఈ అబ్బాయి వద్దు వేరే వాళ్ళతో వెళ్ళిపోదాం అనుకుంటే ఇక్కడ నిలబడేవాడిని కాదు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్. అండ్ డైరెక్టర్ నాని అన్న, మీ ఎంకరేజ్మెంట్కి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. సార్ అల్లరి నరేష్ సార్, 3వ వ్యక్తి మీరే సార్. అంటే అలాంటి భీమ్స్ గారికి మీరు స్టార్టింగ్ అవకాశం ఇవ్వడం వల్ల నాలాంటి వాళ్ళు పరోక్షంగా చాలామందికి అవకాశాలు దక్కాయి సార్. యాక్చువల్గా చాలామందికి నేను నువ్వా నేను ఫంక్షన్ స్టూడెంట్గా ఉన్నప్పుడు లాస్ట్ రోలో కూర్చునేవాడిని, సగం కనబడగా చూసేవాడిని. సో ఇప్పుడు మీ ముందు నిలబడి మాట్లాడుతుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. సో అండ్ మేము సత్యం థియేటర్లో సెకండ్ షో సుడిగాడు చూసి నవ్వుకొని నైట్ అంతా నవ్వుకొని పడుకున్న సార్. అలాంటి నవ్వించిన సార్తో నేను ఏడిపించే పాట రాస్తా నేను ఎప్పుడు అనుకోలేదు. ఇందులో గుండె గుడిలోనే ఒక సాంగ్ ఉంది, అందులో సార్ చాలా చాలా ఎమోషనల్ యాక్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. వీళ్ళందరి టీం అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు గుండెకు దగ్గరైన ఒక పాట ఉంది, ఒక 2 లైన్లు మీకోసం హమ్ చేస్తాను. గుండె గుడిలో దాచుకున్నానే, గుండె సడిలా మారిపోయావే, కంట తడివై జారుతున్నావే, పిల్లాని వల్ల ఏదోలా అయ్యానే, వెళ్ళే దారుల్లో వదిలేసిపోయావే, ఎలాగే నీతో ఎలాగే ఉండాలే నేను ఇలాగే, ఎలాగే నీతో ఎలాగే ఉండాలే నేను ఇలాగే, చేతులెత్తి మొక్కే దేవుడికేమో దయలేదాయే, గొంతు ఎత్తి పిలిచినా వినబడదాయే, విడిపోయే జంటను కాలం ఇలా కలిపిందాయే, మనసే చితికే పోయేనే గుండె గుడిలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. లైట్గా నాని గారు వాళ్ళ ఆవిడను ఊహించుకుంటూ ఒక 2 లైన్లు హమ్ చేసేసారు కూడా. ఆ మూలకు మీరు పాడుతున్నప్పుడు మేము గమనించాము, అలా లీనమైపోయి. పాపం ఎందుకండి ఆవిడని కూడా పక్కన కూర్చోబెట్టుకుంటే అయిపోయేది కదా. 2 రోజులైనా ఆయన మిస్ అవుతున్నారు పెళ్ళయి. ఓకే, మాకు అర్థమైంది. ఎస్, సో ఇప్పుడు ఆయన నోటి వెంట పాడితే ఆ పాట ఎంత ఆహ్లాదంగా ఉన్నిందో చూసాము. అండ్ అదే లిరికల్ వీడియో చూసేద్దాం. హియర్ వి గో. గుండె గుడిలో లిరికల్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. మామూలుగా లేదు, మరొక హిట్ మీ ఖాతాలో. ఎస్, సో అటు మనల్ని నవ్వించే పాత్రలైనా బాధ పెట్టే ఎమోషన్స్ అయినా అల్లరి నరేష్ గారు పరకాయ ప్రవేశం చేసేస్తారండి, అవునా కాదా? అండ్ హిజ్ ఇంటెన్సిటీ పర్ఫార్మెన్స్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ November 21st. అండ్ నాకెందుకు అనిపిస్తుంది ఈ పాట చూశాక ఒక స్పీచ్ తర్వాత కొంతమందితో ఈ హుక్ స్టెప్ వేయిస్తే బాగుంటుంది అని. ఎవరైతే అలా చూపెడుతున్నారో వాళ్ళకే మైక్ ఇవ్వమని చెప్పారనమాట, వాళ్ళతోనే వేయించమని చెప్పారు. సో రెడీగా ఉండండి. ఇప్పుడు చూశారు కదా, ఆల్రెడీ నాకు తెలిసి ఎక్కువ సార్లే చూసే ఉంటారు మీ సినిమానే కాబట్టి. నెక్స్ట్ తంతు మీదే. అవునా, మరి కాంబినేషన్ మీ ఇద్దరే. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఈ సినిమాకి ఇంత అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి ఆ డిఓపి ఖుషిందర్ రమేష్ రెడ్డి గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హలో హాయ్, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలిం చేయడానికి రీజన్ అనిల్ గారు. థ్యాంక్స్ బ్రో. మా పొలిమేరతో స్టార్ట్ అయిన జర్నీ నరేష్ గారితో కంటిన్యూ అయ్యింది. థ్యాంక్స్ టు ఎవ్రీబడి, రైల్వే కాలనీ టీంలో ఉన్న వర్క్ చేసిన ఆల్ ఆర్టిస్ట్ అందరూ చాలా సపోర్ట్ చేసి ఫిలిం ఈరోజు ఫైనల్ కాపీ రెడీ అయింది. ఈరోజు ఈ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ గారు మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. నేను తర్వాత శంభో శివశంభో, గమ్యం, అన్నగారిది నాంది, అలా శంభో శివశంభో తర్వాత ఎప్పుడు మళ్ళీ ఇంకొక షాక్ ఇస్తారా అనుకున్న క్యారెక్టర్ వైజ్ మీది నాందితో ఫుల్ఫిల్ అయింది సార్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మీతో వర్క్ చేయడం సీరియస్గా, అంటే ఇంత సీనియర్ హీరో కదా ఎలా అనే ఒక చిన్న సంకోచం ఉండేది నాకు బిగినింగ్ 2-3 డేస్లో.
బట్ మీరు అలా వచ్చారంటే సెట్లో మా పక్కనే తిరుగుతుంటారు, మాకు చాలా కోఆపరేట్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా వెరీ మచ్ హ్యాపీ సార్ మీతో వర్క్ చేయడం. అండ్ కామాక్షి, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సెట్లో ఒక యాక్ట్రెస్గా ఉంటావు, లేదంటే ఒక సపోర్టింగ్ టీమ్ మెంబర్గా, నాట్ ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎనీ క్రాఫ్ట్, దెర్ ఇస్ నో హెసిటేషన్. ఏదైనా కావాలని మేము అలా సెర్చ్ చేస్తుంటే ఏంటి అని వచ్చి పక్క నుండి సపోర్ట్ చేస్తాను. అలా ఏం లిమిట్ లేకుండా అన్ని డిపార్ట్మెంట్ లిఫ్ట్ చేస్తుంటుంది. నెక్స్ట్ నాని కాసరగడ్డ, ఇది నీ అడ్డ. సో నాకు నాని అనేవాడు పోస్టర్ డిజైనర్గా అలా పరిచయం. ఆ తర్వాత డైరెక్టర్ గారిని పిలిపించుకోండు. దానికి టీం వర్క్ అనిల్ గారు, నాని జర్నీ ఒక 2 years నుంచి ఉంది. సో మెనీ స్క్రిప్ట్స్ నాని చెప్పేవాడు, బట్ ఆ ప్రాసెస్లో అనుకోకుండా అనిల్ గారు నానిని ఇట్లా డైరెక్టర్గా టర్న్ చేశాడు. థ్యాంక్ యూ రా, మధ్యం కలిసిలో వర్క్ చేసినందుకు. నెక్స్ట్ ప్రొడక్షన్ డిజైనర్ చిన్న గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అన్న, లవ్ యూ, ఇచ్చి పడేశావు. 21st అందరం కలిసి గట్టిగా ఇస్తున్నాం. అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్టిస్ట్ అండ్ స్పెషల్లీ మై ప్రొడ్యూసర్స్ పవన్ గారు అండ్ చిత్తూరు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్. ఎవ్రీ ఇయర్ 1 ఫిలిం ఇది ఖచ్చితంగా రిలీజింగ్ అవుతూనే ఉంది. ఫ్రమ్ లాస్ట్ 8 years నుంచి చూస్తున్నా. ఈరోజు నా సినిమా మీ బ్యానర్ రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సార్. రిమైనింగ్ మై అసిస్టెంట్స్ అండ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్రను పోషించినటువంటి మా అమ్మ మధుమణి గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రేక్షక మహాశైలకి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, డిఓపీస్కి అందరికీ నమస్కారం. ఈ సినిమా చేసే వరకు చేస్తానో లేదో అని ఒక డౌట్లో ఉండే నేను. శ్రీను గారు ఫోన్ చేసి, ఇందులో ఒక మంచి పాత్ర ఉందమ్మా, ఒకసారి మీరు ఆడిషన్ ఇవ్వండి, డైరెక్టర్ గారు చూస్తారు అన్నారు. వచ్చి ఇవ్వడం జరిగింది. ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఒక కన్ఫ్యూజన్లో ఉండే నేను. ఫోటోషూట్ అయిన తర్వాత నేను చేస్తున్నాను అని కన్ఫర్మ్ అయింది. చాలా సంతోషం. అనిల్ గారు పొలిమేర 1, పొలిమేర 2 చూసినప్పుడు నేను చాలా డిఫరెంట్గా తీశారు ఈ సినిమా. ఎందుకు అంటే ఆ సినిమాకి నేను కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, నేను ఒరిస్సా బోర్డర్లో విజయనగరం డిస్ట్రిక్ట్లో పెరిగిన దాన్ని కాబట్టి అక్కడ కొంచెం ఇలాంటి చేతబడులు అవన్నీ ఒరిస్సా సైడ్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటిది ఒకటి ఉంటుంది అన్నది తెలుసు కాబట్టి, అబ్బా భలే కాన్సెప్ట్ తీసుకున్నారే, భలే షూట్ చేశారు, చాలా చక్కగా ప్రజెంట్ చేశారు అనుకున్నాను. తరువాత ఈ సినిమాకి ఆయన రైటింగ్లో, ఆయన పర్యవేక్షణలో, ఆయన డైలాగ్స్లో, ఆయన స్క్రీన్ ప్లేలో వర్క్ చేస్తున్నానని తెలిసినప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపించింది. అంటే చాలా సినిమాలు చేస్తాం, చాలా పాత్రలు చేస్తాం, కానీ మనల్ని కొత్తగా ఎవరైనా డిఫరెంట్గా చూపిస్తే బాగున్నావు, రెగ్యులర్ అమ్మ, టీ, కాఫీ, బాగున్నావా బాబు, తిన్నావా అన్న డైలాగులు కాకుండా కొత్తగా ఏదైనా కనబడితే బాగుందని ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ నాకు ఈ సినిమాలో దొరికిందండి. అది చాలా సంతోషం. అలాగే ఈ సినిమాకి అనిల్ గారు దర్శకత్వ పర్యవేక్షణలో, అంత రైటింగ్లో, అంత మంచి డైలాగ్స్తో ఆయన స్క్రిప్ట్ ఇస్తే, నాని మా అబ్బాయి అనే అనొచ్చు, తను చాలా చక్కగా అందరు ఆర్టిస్టులని కలుపుకొని అనిల్ గారిని పక్కనే ఎలా చెప్తే అలా అందరినీ చక్కగా ఇది కావాలి అని అర్థమయ్యేలాగా ఇద్దరు మాకు చెప్పటం, మేము అంత బాగా యాక్ట్ చేయడానికి అవకాశం దొరికిందండి. తర్వాత కామాక్షి గారు, రమేష్ గారు చెప్పినట్టు ఆ అమ్మాయి హీరోయిన్గా మాత్రం సెట్లో ఉండరండి. స్క్రిప్ట్ వర్క్లోని టెక్నీషియన్గాను, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా, తర్వాత డైలాగ్స్లో కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ అక్కడ కూర్చొని ఇలా చేద్దామమ్మా, అలా చేద్దామమ్మా అని చెప్పి ప్రతి ఆర్టిస్ట్కి సపోర్ట్గా ఉంటారు. తను హీరోయిన్గా చేరేసుకొని పక్కన కూర్చోలేదు ఈరోజు. అది చాలా బాగా అనిపించింది కామాక్షి గారు.
అండ్ రమేష్ గారు అంత బ్యూటిఫుల్గా, అసలు చాలా ఆయన నోటి నుంచి మాటే వినిపించదు, అంత చక్కగా ఫోటోగ్రఫీ చేశారు. ఇంకా మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ చిట్టూరి గారి గురించి మేమెవరం చెప్పక్కర్లే, ఎన్నో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ గారు ఆయన కానీ పవన్ గారు కానీ ఒక స్మైల్ తప్ప ఇంకేమీ ఉండదు, అందరినీ నవ్వుతూ విష్ చేస్తూ మాట్లాడతారు. హీరో గారితో ఈ సినిమా నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. మంచి సీన్స్ ఉన్నాయి కానీ కాంబినేషన్స్ తక్కువగా ఉన్నాయి. బట్ ఈ సినిమాలో మాత్రం నరేష్ గారిని చాలా కొత్తగా చూస్తారని అందరూ గట్టిగా నమ్మొచ్చు. మ్యూజిక్ గురించి నేను ఇంకా చెప్పే పనే లేదు, అంత బాగా చేశారు మ్యూజిక్, అది మీరు విన్నారు. ఇంకా ఈ సినిమాకి వస్తే మాతో వర్క్ చేసిన కో డైరెక్టర్ నాగు గారు కానీ, డైరెక్షన్ టీం వినయ్ కానీ, తర్వాత సంకల్ప్, తర్వాత షన్ను, మేకప్ డిపార్ట్మెంట్ శ్రీరామ్కి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో మీరు చూసిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు థ్యాంక్స్ చెప్పానో, తను ఎంత బాగా మేకప్ చేశారో, ఎంత బాగా ఎఫెక్ట్ వేశారో అని. కాస్ట్యూమ్ డిజైనర్ మహి గారు చాలా చక్కగా క్యారెక్టర్కి ఎలా కనిపించాలో అలా మాత్రమే కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. థ్యాంక్ యూ ఆల్. ఈ సినిమా డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది, అందరూ ఇష్టపడతారు. సపోర్ట్ చేసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాల్సిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. థ్యాంక్ యూ. ఈవిడ మొత్తం యూనిట్ తరఫున అందరికీ థ్యాంక్స్ చెప్పేశారు, కవర్ చేసేసారు మధుమణి గారు. థ్యాంక్ యూ. ఎస్, నౌ లెట్ మీ ఇన్వైట్ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. Ustad Bhagat Singh is here to grace the event of 12A Railway Colony. Yes, ఒక యూటర్న్, ఒక కస్టడీ, ఒక సిటీమార్, ఒక స్కంద, ఒక నాసామిరంగా, ఇలా ఏ సినిమాకి ఆ సినిమా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో డిఫరెంట్ కథలతో శ్రీనివాస చిట్టూరి గారు ప్రొడ్యూస్ చేస్తూ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై ఎన్నో అద్భుతమైన సినిమాలు అందిస్తూ వచ్చారు. అండ్ ఇప్పుడు 12A రైల్వే కాలనీని మనకు అందించబోతున్నారు. సో ప్రొడక్షన్ హౌస్కి సంబంధించి స్పెషల్ వీడియో చూసేద్దాం. హియర్ వి గో. కంగ్రాచులేషన్స్ని తెలియజేస్తూ November 21st 12A రైల్వే కాలనీ కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇవాళ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచినటువంటి మా జీవన్ గారితో ముఖాముఖి ఏర్పాట్లు. సో ఇప్పటి వరకు జీవన్ గారిని అన్ని సినిమాల్లో కామిక్ వేలో చూసాం, కానీ ఈ సినిమాలో మొదటిసారి ఒక రెబెల్గా, ఒక డాన్గా చూడబోతున్నాం. సో ఆయన వచ్చే ముందు చెప్పిండు అనమాట, సో మా టీం అందరినీ ర్యాక్ చేద్దామని ఫిక్స్ అయినా, నువ్వు కొంచెం మధ్యలో అట్లా మైక్ ఇచ్చేళ్ళు నాకు అని చెప్పి. సో ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్, ద ఈవెంట్ ఈజ్ ఆల్ యువర్స్, మైక్ ఈజ్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. పేమెంట్ మాత్రం ఎవరు దీనికి? పేమెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ యార్స్ అంటే ఆవిడ పేమెంట్ అడిగారు. ఇంక అదే నా అకౌంట్లో ఉందిలే, ఇస్తాలే ఇంటికి వెళ్ళిన తర్వాత. ఓకే, రెడీ. ఏం చేయాలి? క్వశ్చన్స్ మీకు ఫస్ట్ ఆడవాళ్ళతో మొదలు పెడదాం. ఇటు శుభారంభం అంటారు కదా, అందుకోసమనే. సో మీ మొదటి రెబలిజం. హలో అండి అందరికీ. ఇప్పుడు ఏమైనా తప్పు మాట్లాడితే కానీ మీరు ఏమి తీసుకోకండి మనసుకి. మనం డాన్ ఇప్పుడు డాన్ లాగా బిహేవ్ చేయాలి, మర్చిపోతున్నారు. ఓకే 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 ఓకే. సార్ ప్రొడక్షన్ హౌస్ ఎవరున్నా కానీ ఫస్ట్ యాంకర్ గారికి పేమెంట్ ఇవ్వకండి అసలు ఈరోజు. హీరోయిన్ గారు కామాక్షి భాస్కర్ల గారు, మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అనే తర్వాత సంగతి. మైక్ సరిగ్గా పట్టుకోండి ఫస్ట్. కామాక్షి భాస్కర్ల గారు, మీకు ఎలా అనిపించింది ఈ సినిమాలో నటించడం? 1986 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు స్టేజ్ ఎక్కిన తర్వాత మాట్లాడతాను కదండి. అదే సరే, మా అందరి గురించి, మా అభిమానుల గురించి మీరు ఒక మంచి పాట పాడగలరని ఆశిస్తున్నాను. ప్లీజ్ కంటిన్యూ, ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్, మేక్ ఇట్ ఫాస్ట్.
కాదు, నా పాట మీద ఎందుకు పడ్డారు ఇప్పుడు? మాకు వినాలనిపించింది. గైస్, వినాలనిపించిందా లేదా? ఓకే, యా కమన్. ఈ మూవీలో పాట ఇందాక దేవ్ గారు ఆల్రెడీ పాడేశారు. మీ బీయింగ్ అ బిగ్ అడ్మైరర్ అండ్ ఫ్యాన్ ఆఫ్ అల్లరి నరేష్ గారు అండ్ వర్కింగ్ విత్ హిమ్, సో ఐ వుడ్ లవ్ టు డెడికేట్ అ సాంగ్ టు అల్లరి నరేష్ గారు. ప్లీజ్. ఇక్కడ కూర్చొని పాడకూడదా? ఓకే సార్, ఐ థింక్ అది మీ కెరియర్లోనే బెస్ట్ మెలడీ అండ్ మీ ఫేవరెట్ సాంగ్ కూడా నాకు తెలిసినంత వరకు, నిండు నూరేళ్ల సావాసం. సో ఇఫ్ అంటే ప్రాణం మూవీ మీ అందరు చూసి ఉంటారు. సో ద సాంగ్ ఇస్ ఫ్రమ్ దట్ ఫిల్మ్. సడన్గా ఏంటంటే నాకు సర్ప్రైజ్. నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం, దండుగుచ్చాను నా ప్రాణం, ఎండి ఎన్నెల్లు కళ్యాణం, బ్రహ్మే అహో అనే ముహూర్తం కనుల ముందుందిలే, మనసే అలా ఇలా ఊయాలే, జగమే ఊగిందిలే, నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం, దండగుచ్చాను నా ప్రాణం, ఎండి ఎన్నెల్లో కళ్యాణం. చాలా బాగా పాడారండి, చాలా బాగా పాడారు. ఐ లవ్ యువర్ వాయిస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చే ముందు మన సరే 12 రైల్వే కాలనీ ఓన్లేండి. మన సినిమాదే కదా, పక్కింటి వాడిది కాదు కదా. రే మీరా డాన్ లేకపోతే హర్ష గారు? మా ఏంటంటే నాకు హర్షకి ఏంటంటే ఫ్యామిలీ ఒకటే కాబట్టి అందరము. సో ఆ చను ఉంది ఆయన. జస్ట్ చిన్న ఆయన సపోర్ట్ తీసుకుంటున్నారు, ఆయన కొంచెం ర్యాగ్ కొత్తగా. చేస్తారు, ఆయన ర్యాగ్ అవుతున్నారు. నన్ను ఏంటంటే అందరూ ఆడుకుంటారు, అది ప్రేమ అభిమానాలు, ఏం చేయలేం మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి? ఓహో, పక్కనే పెట్టుకున్నారా? సార్ విఐ ఆనంద్ గారిని అడగాలనుకుంటున్నాను. మాకు చిన్న గాసిప్ అండ్ న్యూస్ వచ్చింది. నెక్స్ట్ మీరు ఎవరో పెద్ద స్టార్ తోటి సినిమా తీయబోతున్నారని విన్నాను, అది ఎంతవరకు నిజము చెప్పగలుగుతారు? నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్స్ నితిన్ గారితో నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఆయన డేట్స్ కోసం వెయిటింగ్, బట్ ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్ అయింది. కాదు, ఆయన ఏదో సరదాగా అడిగేశారు. లేదు, పక్క న్యూస్ జేబులో పెట్టుకునే వచ్చాను. నీ జేబులోకి వెళ్ళి తీస్తా. అండ్ సార్, మీకు ఇప్పుడు ఈ 12 రైల్వే కాలనీ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది? ఏ క్యారెక్టర్స్ బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసినాయి? నిజంగా అంటే ప్రతి షాట్లో ఏదో కంటెంట్ ఉంది అన్న ఫీలింగ్ ఉంది. అంటే ఎవ్రీ షాట్ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసమో ఫిల్అప్ కోసమో పెట్టట్లేదు. సో ఎవ్రీ షాట్ లుక్స్ లైక్ ఇట్స్ అ స్టోరీ టెల్లింగ్ షాట్ లాగా అనిపించింది. సో ఇప్పుడు కంటెంట్ లేకపోతే ఎవరు చూడట్లేదు మూవీస్. సో అండ్ ఈ ట్రైలర్లో నాకు చూస్తే ఇట్స్ అ వెరీ గుడ్ కంటెంట్, ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది నాకు అనిపిస్తుంది. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదంతా ఘనకార్యం అంతా నానే కాసరగడ్డ ఒక మొన్ననే పెళ్లి చేసుకున్నాడు, సంసారం కూడా చేయకుండా వచ్చేసిండు ఇక్కడికి డైరెక్ట్గా. ఇదంతా సరే, కానీ ఆయన రీసెంట్ సినిమా పేరేంటో చెప్తారా మీరు? విఐ ఆనంద్ గారు రీసెంట్ సినిమా. అవన్నీ ఇక్కడ మాట్లాడుకోండి సార్. హరిశంకర్ గారు, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. కాదు, మీరు మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు నాకు నరేష్ ఇందాక. సార్ ఇక్కడ మైక్ మాకు ఇచ్చారు మమ్మల్ని అడగమని. నాకు కూడా ఇచ్చారు కదా. మీరు చాలా పెద్దోళ్ళు సార్, అందరం కాదు, మీరు మంచి పెరిగాం ఇద్దరం. సో మీరు మా అన్నయ్యలాగా. ఇందాక ఫ్యాన్ అన్నావు, ఇప్పుడు తమ్ముడు అంటే ఫ్యాను, అన్నయ్య, తమ్ముడు అన్నీ సార్. అది ఫ్యామిలీ కాబట్టి ఏదైనా. ఓకే.
సార్ మాకు చిన్న న్యూస్ సార్. ఉస్తాద్ భగత్ సింగ్ క్వశ్చన్ రాంగ్. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చిన్న న్యూస్లు ఉండవు, ఏదైనా పెద్ద న్యూస్లు ఉంటాయి. అది సార్ చాలా పెద్ద న్యూస్ ఇవ్వబోతున్నారు తొందరలో అని చెప్పారు ఇప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఇటు ఇటు ఉన్నా. ఐఎమ్ వెయిటింగ్. నెక్స్ట్ సార్ నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తున్నారు సార్? డిసెంబర్ ఎనీ డేట్ చెప్తాం. అంటే 31st వస్తాం మళ్ళీ మేమందరం. 31st మీకు జోష్ వచ్చేలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ సూన్ ఏదో సాంగ్ రాబోతుందని విన్నాం మేము. అవునండి, స్టేజ్ మీద చెప్తా. ఓకే, సో అలా జీవన్ చాలా మాట్లాడతారు. జీవన్ గారు అడగడం వల్ల సాంగ్ ఎప్పుడు రాబోతుందని చెప్పబోతున్నారు ఆయన చెప్తాను మాట ఇచ్చారు ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హరిశంకర్ సార్. అన్న విజయ్ అన్న నమస్తే. నమస్తే, చెప్పండి సార్. మీకు ఈ 12A రైల్వే కాలనీ గురించి మీకు ఎలా అనిపించింది ఆ ట్రైలర్ చూడంగానే? అండ్ అంతే అంతే, బిగినర్ మిస్టేక్స్, నో ప్రాబ్లం. బిగినర్ కొంచెం మనకి ఇవన్నీ అలవాట్లేదు సార్. ఎవరు చేయాల్సిన పనులు మాకు ఇబ్బంది పెడుతున్నారు హర్ష గారు, అనిల్ గారు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి మీకు ఇటు వెళ్ళే రైల్వే కాలనీలో అని? ఐ థింక్ అంటే పైకి పిలిచి మాట్లాడిస్తారుగా, అది ఓకే. వేరు సార్. అంటే మాట్లాడేది కొంచెం ఇక్కడ కొంచెం మాట అక్కడ కొంచెం మాట ఇంకేముంటుంది. ఇక నేనే మాట్లాడేది ఇంత, దానికి నన్ను ఇక్కడ లాగారు. అంటే నీకంటే పేమెంట్ ఇస్తారు కదా, మాకేముంటుంది? నాకు పేమెంట్ ఏం లేదు సార్. ఏం లేదా? చాలా బేరాలు సినిమా చేసినందుకని ఇచ్చారు కదా, సినిమా చేసినందుకని ఇచ్చారు కదా. అది కామన్ గా అది పార్టీగా మరి సినిమాలు మరి ప్రమోషన్గా పార్టీగా మరి రావాలిగా, చేయాలిగా. మీరు అభిమానంతో వచ్చారు కదా సార్. అవును, అంటే మా హీరో గారితో మా ప్రొడ్యూసర్ చిట్టూరు గారితో ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంపాక్ట్గా అనిపించింది. కొంచెం మిగతా విషయం కూడా పైన మాట్లాడతాం. నేను మాట్లాడడం చాలా తక్కువ, అది కొంచెం పైన మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగే సార్ కూడా సిగ్గు ఎక్కువ. నెక్స్ట్ అటు వెళ్దాం మనం భీమ్స్ గారి దగ్గరికి. లాస్ట్ అయిపోయింది ఇంకా. హర్ష గారు ఓకే, ఇటు ఎలా మర్చిపోయాం. చిరకాల మిత్రుడు. నేను ఇండస్ట్రీకి మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఒకటే ఏంటి, మీరు ఎప్పుడు పుట్టారు నేను ఎప్పుడు పుట్టాను ఇయ్యొద్దు, ఏదో కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాను కదని చిరకాల మిత్రుడు చేతబడి చేసేవాడు అంటే ఒప్పుకొని చెప్తున్నాను. చెప్పండి క్వశ్చన్. ఎందుకు నేను చేతబడి చేసినట్టు పక్కన పెట్టుకుని కూర్చున్నావు? ఆయన వేరు, మీరు చెప్పండి. నిన్నేం అడగను. థ్యాంక్ యూ. బెస్ట్. లాస్ట్ క్వశ్చన్ ఆయన తరఫు నుంచి, ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని సినిమాల్లో మీ ఫేవరెట్ ఆల్బమ్ ఏంటి? అడగాల్సింది సార్ని, మీరు అటు వెళ్ళిపోతారేంటి? మీకు సిలబస్ తెలియదు, క్వశ్చన్ పేపర్ కూడా తెలియదు అనమాట. కొట్టి పాస్ అయినండి. సార్ మీరు చెప్పండి. యాక్చువల్లీ సార్ ఒక్క నిమిషం సార్, నేనేం అడగలేదు సార్. కాదు, ఆయన అన్న మీకు అప్పున్నారు సార్ చెప్పండి ఏంటి, కొంచెం కొంచెం ప్రేమగా అడగండి సార్, చెప్పండి సార్ ఏంటి సార్ అంటే చెప్తారు. సార్ చెప్పండి అంటే ప్రేమగా అంటే ఎట్లా ఇట్లా అలా అవుతుంది మామూలుగా. సార్ మీకు ఎలా అనిపించింది సార్ ఇందులో సాంగ్స్ కానీ ఇవన్నీ? ఎలా అనిపించింది కాదు, సూపర్ హిట్ సినిమా చేసాం, సూపర్ డూపర్ హిట్ సినిమా చేసాం. అది మన అందరికీ తెలుసు. 21st రోజు ప్రజలు ఎలా నిర్ణయించేస్తారు అనిపించింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సూపర్ హిట్ సినిమా చేసాం. ప్రొడ్యూసర్స్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నాని కాసర్గడ్డ డైరెక్టర్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇంకొక క్వశ్చన్ మా సారీ సార్, మీ దగ్గరికి వస్తున్నాను సార్. ఎందుకు సార్ గెస్ట్ మీరు అందరినీ మైక్ ఇచ్చి చాలా ఆయన మనసులో నుంచి మా క్వశ్చన్ మూర్తి గారికి. Q&A ఇది కూడా Q&A అనుకోండి, మేము ఇచ్చే Q&A ఇది. ఓకే, జీవన్ గారి మనసులో మాట. సో ఇప్పటి వరకు మీరు బాగా భయపడిన సందర్భం ఏంటి? ఈయన ఎదురుండి వచ్చి క్వశ్చన్ అడగడం కన్నా భయంకరంగా ఉంటుందా ఆ గెటప్, ఆ మనిషి? ఆయనకేమైంది సార్ అంత అద్భుతమైన హెయిర్ స్టైల్? ఎవరికైనా ఉందా అలాంటి హెయిర్ స్టైల్ ఇక్కడ? పక్కకి ఆయన హెయిర్ స్టైల్ మొన్న విగ్గు పెట్టారు, అది బాగుంది. సంతాన ప్రాప్తి రస్తులా. మీరు ఇప్పటి వరకు భయపడిన సందర్భం ఏంటి? ఎప్పటికీ మర్చిపోలేదు? భయపడలేదండి ఎప్పుడు. భయమే లేదా? భయం ఇంటా ఉంటా లేదంటారు. లేదు, భయపెట్టిస్తా సార్, కంగారు పడకండి. రోడ్ పైన వెళ్ళినప్పుడు మీ కార్ నెంబర్ ఇచ్చేయాలండి. రైట్, ఏం కాదులే కానీ. అంటే మీరు భయపడ్డారు మళ్ళీ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు దాకా చాలా ఎక్కువ మాట్లాడేశాను, నాకేమో మాట్లాడడం రాదు, ఇబ్బంది పెడుతున్నారు అందరూ. మా హీరో గారిని అడగాలని
మేము కోరుతున్నాము. ఆ మైక్ ఇచ్చేసి వెళ్ళి కూర్చుంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయ్యయ్యో, ఏ క్వశ్చన్ అడగాలి కదా, అదేంటి లాస్ట్? అయ్యయ్యో, ఓకే. సో మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్లో రాత్రిలో కూడా మిమ్మల్ని అలానే కళల్లో కూడా వస్తున్న సందర్భం ఏంటి, మర్చిపోలేంది షూటింగ్ టైమ్స్లో? దెబ్బలండి. అయ్యో, రాత్రి అంటే తర్వాత స్టేజ్ మీద చూపిస్తాను నేను. నేను చెప్పచ్చా సార్? చెప్పండి. జీవనన్నా అదే కరెక్టే అండి. చాలా సీరియస్ సిచ్యువేషన్ సీక్వెన్స్లో ఆయన నవ్వుతూ ఉంటాడు, అందరిని నవ్విస్తుంటాడు. పాపం. అది అయ్యయ్యో, కదా, మీరు రాత్రులు ఎట్లా ఇవన్నీ క్వశ్చన్లు ఏంటండి? ఆహా, పడుకున్నా సరే కళల్లో కూడా మెదిలే సందర్భం ఏంటి అని. మీరు పడుకున్నప్పుడు వచ్చే కళల గురించి మాట్లాడలేదు నేను, సినిమాకి రిలేటెడ్గా అడిగాను. ఎస్, థ్యాంక్ యూ టు ఆల్ ద యూనిట్ ఆఫ్ 12A రైల్వే కాలనీ. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ఇద్దరు ఫంటాస్టిక్ పర్సన్స్ని పిలిచేద్దాం. హియర్ వి వెల్కమ్ వైవా హర్ష గారు అండ్ జీవన్ కుమార్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇద్దరిని కూడా ఒకేసారి వేదిక మీద వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు తెలిసి వైవా హర్ష గారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు ప్రమోషన్స్లో. ఈ సినిమా ప్రమోషన్స్కి వచ్చారంటే అదేదో గొప్ప విషయమే. ఎస్, ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. ఆయనకి స్పెషల్ ఇంట్రడక్షన్ కావాలంటే అండి, రాడంటండి, లేకపోతే నేను ఆయన వస్తేనే మాట్లాడతాను నేను. అయ్యయ్యో, ఆయన ఇప్పటి వరకు యాంకరింగ్ చేసి చేసి అలిసిపోయారు కాస్త, అందుకనే. ఏంటండి జీవన్ గారు? ఓకే, జీవన్ గారి కోసం అందరూ ఒక ఓ వేసుకోండి అబ్బా. అదే దీనికోసమే ఆగారు ఆయన, మాకు తెలుసు. లేకపోతే ఫీల్ అవుతాడు, దారంతా ఏడుస్తాడు మళ్ళీ. ఓకే, ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మేము ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాడ్నెస్ని ఫస్ట్ ఆడియన్స్ వరకు తీసుకెళ్ళే మీడియం మీరే. థ్యాంక్ యూ. అండ్ ఇవాల్టి గెస్ట్స్ హరీష్ శంకర్ సార్, ఆనంద్ సార్ అండ్ విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ స్కెడ్యూల్ నుంచి మాకు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు. అండ్ శ్రీనివాస్ సార్, మన ఈ రైల్వే కాలనీకి ఫస్ట్ ప్లాట్ఫామ్ వేసింది మీరే. ముందు మీకు థ్యాంక్స్. తర్వాత స్టేషన్ మాస్టర్ అండ్ టీటీ మా అనిల్ గారు అండ్ మా నాని బ్రో, మా అందరిలో ఉన్న టాలెంట్ అనే టికెట్ని పట్టుకుని మాకు ఇక్కడికి రావడానికి ఒక అవకాశం ఇచ్చి, మీ గురించి కాదు నా గురించి చెప్తాను, మీరు వేరు అయితే. సో మా అందరికీ ఒక అవకాశం ఇచ్చి, అండ్ ఇలాంటి థ్రిల్లర్ జానర్స్ ఇవన్నీ మీకు ఇట్స్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. అనిల్ సార్ అండ్ నాని అన్న, యూ డిడ్ నాట్ సీమ్ లైక్ అ ఫస్ట్ టైమర్, యూ హ్యాండిల్ ద సబ్జెక్ట్ విత్ సో మచ్ ఈజ్. అండ్ నెక్స్ట్ టు మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్ భీమ్స్ అన్న, యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ ద ఆర్. మీరు ఏం టచ్ చేసినా అది గోల్డ్ అవుతుంది ఈరోజు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్. అండ్ రమేష్ అన్న, ఎంత కంగారుగా ఉన్నా, ఆ రోజు ఎంత అర్లీగా వెళ్ళిపోవాలన్నా, ఆ రోజు వర్క్ కంపల్సరీగా ఫినిష్ చేసి ఇలా చూసుకుని మీరు అంత క్విక్గా చేసి అంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఇందాక చాలామంది చెప్పారు కామాక్షి గురించి, చాలామందికి తెలుసో తెలీదో, షీఈ్ ఆల్సో అ డాక్టర్. ఎస్పెషలీ మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలామంది డాక్టర్/యాక్టర్స్ ఉన్నారు. లీలా గారు కానీ, రూపా కానీ, శివాని అండ్ లైక్ దట్ కామాక్షి. తను షూటింగ్ యాక్టర్ కింద షూట్ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ కింద వచ్చేది, అలా లేకపోతే ఎడిటర్ కింద వెళ్ళేది. ఒకసారి కెమెరాకి ఆయన లేకపోతే కెమెరా మీద కూడా కూర్చొని పోయాము. బట్ ఐ మీన్ ఐ థింక్ దిస్ ఇస్ ట్రూ డెఫినేషన్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ సో గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ నరేష్ సార్, నాకు ఇది మీతో 4th ప్రాజెక్ట్ సార్. మంచితనానికి మారిపోయారు సార్ మీరు. మోస్ట్ పాజిటివ్ పర్సన్. అంటే సీరియస్గా, అంటే మీతో టైం స్పెండ్ చేస్తే అసలు ఏం టెన్షన్ ఏమున్నా ఇవన్నీ చాలా నలిఫై అయిపోయి ప్రశాంతంగా. అంటే మీకు ఒక 2 బిరుదులు ఇవ్వాలని ఉంది సార్. ఒకటి సంతూర్ డాడీ సార్. అంటే అప్పటి నుంచి మాకు మీ ఫస్ట్ విజువల్ నుంచి లేటెస్ట్ విజువల్ దాకా అలాగే ఉన్నారు సార్ మీరు. ఆ ట్రేడ్ సీక్రెట్ ఏంటో చెప్తే మీకు కాదు, మీకు అవి పనికిరావులండి, నేనేదో అప్లై చేయడానికి ట్రై చేస్తా. అలాగే నెక్స్ట్ ఏంటంటే రియల్లీ మీరు ఒక మంచి మనిషి సార్. మీకు మంచి మనిషి అనే ట్యాగ్ మీకు ఇవ్వాలి సార్. అండ్ మీ కామిక్ టైమింగ్ గురించి అందరికీ తెలుసు, బట్ ద వే యూ explore your range of actions with, you know, your intense acting or different kinds of emotions is definitely one for the books, and we draw a lot of inspiration from you. Thank you so much for being an inspiration for so many people, you know, across the country, across the states. And to sum it up, yeah, మా సినిమా 21st November రిలీజ్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా ఓన్లీ థియేటర్స్లోనే చూడండి. ఇప్పుడు పైరసీ అవుతుందన్న భయం అసలు లేదు, ఎందుకో మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ గొడవే లేదు. సో ఖచ్చితంగా ఏదో థియేటర్లోనే చూడాలి, అది ఒకటే ఆప్షన్ మీకు. అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి సరదాగా ఫుల్ థ్రిల్ అయ్యి చిల్ అయ్యాలండి. 21st November
12 రైల్వే కాలనీ, రిలీజింగ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కో ఆర్టిస్ట్ గురించి చెప్పాలి. శ్రీను అన్న, సద్దాం అన్న. మీ గురించి కాదు, అంటే మీ గురించి స్పెషల్గా చెప్తా. అలా మేమందరం చాలా చిల్. అండ్ ఈ సినిమాలో జీవన్ అన్నని మీరు ఒక కొత్త అవతారంలో చూస్తారు. అవతారం అంటే ఏదో విగ్గు పెట్టుకుంటాడు అనుకోకండి. జనరల్గా కామిక్ రోల్స్ చేసే ఆయన ఇందులో మీరు మొన్న చెప్పేసినట్టున్నారు కదా విలన్ అని. చెప్పలేదా? ఓకే, అది మీ తమ్ముడు అనుకుంటే. సో ఓకే, సో ఎనీవేస్ ఇందులో ఈయన ఒక చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. చేస్తున్నప్పుడు చూస్తున్న మాకే భయం వేసిందంటే థియేటర్లో చూసే మీకు ఇంకా భయం వేస్తుంది. అండ్ ఐ థింక్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. ఈ సినిమాతో మీరు విలన్గా కూడా బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రావంతి. వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీవన్ గారు ఇప్పుడు కామిక్ వేలో కాకుండా డాన్గా స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఫస్ట్ నువ్వు కిందకి దిగిన తర్వాత మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ మీడియా మిత్రులందరికీ, నా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 నిమిషాలు ఆగితే నేను మాట్లాడిన తర్వాత మీ ఇష్టం ఏదైనా. మీరే పిలిచారు వాళ్ళని? నువ్వు డబ్బులు ఇచ్చావా? విత్ ఎక్స్ట్రా పేమెంట్. వాళ్ళందరూ మా మూవీ టీం సంబంధించిన మా అభిమానులు. సో వాళ్ళని వెలకట్టలేం మనము. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్ ఆల్సో. ప్లీజ్ 1 సెకండ్, నేను మాట్లాడేది చాలా తక్కువ అండి. ఈ స్టేజ్ పైన మాట్లాడదామని పొద్దునుంచి పేపర్లన్నీ రాసుకున్నా కానీ అన్నీ మర్చిపోయాను. ఈ సినిమా అనిల్ విశ్వనాథ్ గారు పర్యవేక్షణలో, నాని కాసర్గడ్డ డైరెక్షన్లో చాలా బాగా అద్భుతంగా తీశారండి. నేను ఇందులో ఒక చిన్న పాత్ర, ఒక మంచి సీరియస్ క్యారెక్టర్ చేశాను. అండ్ ఈ సినిమా చేస్తున్నంతసేపు నాకు ఎక్కడ కష్టం అనిపించలేదు. అండ్ చాలా హ్యాపీగా అందరితో సరదాగా ఒక కుటుంబంలాగా నేను ఇందులో నటించానండి. నాకు చాలా సపోర్ట్గా ఇచ్చింది ఫస్ట్ నేను సెట్లోకి వెళ్ళంగానే ఫస్ట్ డే, అది నాకు తెలిసి గుర్తులేదు కూడా, కామాక్షి భాస్కర్ల గారు పరిగెడుతున్నారు డైరెక్షన్ టీం. అప్పుడు నైట్ టైం అల్యూమినియం ఫ్యాక్టరీలో, మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. సో నువ్వు ఆగరా. సో ఈయన అనిల్ గారు అండ్ నాని కాసర్గడ్డ గారితో ఎట్లా పెట్టుకోవాలంటే, మార్నింగ్ 6 నుంచి చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6-2 దాకా కంటిన్యూస్గా షూటింగ్ అయితేనే ఉంటుంది. బట్ మనం ఎప్పుడు అలసిపోమండి, బికాజ్ ఆయన అంతలా షార్ట్స్ కానీ మూవీ కానీ బాగా చేయడం జరుగుతుంది. నేను ఇప్పుడు దాకా పోలీస్ క్యారెక్టర్స్ చేశాను. హరిశంకర్ సార్ ఆధ్వర్యంలో కూడా గద్దలగొండ గణేష్ పోలీస్ క్యారెక్టర్ చేశాను నేను. ఏం సార్ డైరెక్షన్ అంటే బాగా ఎక్కువ చదివేసుకున్నాను, తప్పులు పొల్లిపోతుంటే మీరు సరిదిద్దుకోండి మీడియా ప్లీజ్. తాతగారు సో తర్వాత పోలీస్ నుంచి మెల్లగా కామెడీ రోల్లోకి వచ్చా, మా హర్ష గారు ఇన్స్పిరేషన్ తోటి. దాని తర్వాత ఇప్పుడు నాకు సీరియస్ రోల్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. చేద్దాం అని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. విజయ్ గారు నాంది సినిమా చూసినప్పుడు కూడా నాకు ఎందుకు ఇవ్వలేదని బాధపడ్డా, బట్ నెక్స్ట్ సినిమా ఇస్తా అని చెప్పారు. సో నో ప్రాబ్లం. తర్వాత అనిల్ గారు పిలిచి, జీవన్ ఒక మంచి క్యారెక్టర్ ఉంది సీరియస్గా, నువ్వు చెయ్యాలరా అంటే, రైట్ సార్ 100% న్యాయం చేస్తాను, కష్టపడతాను అని చెప్పి, జస్ట్ మా అభిమానుల గురించి నేను ఇంత కష్టపడాల్సి వచ్చింది. అండ్ మీ గురించి ఎంత దూరమైనా వెళ్తాను, మిమ్మల్ని ఆనందింపపరచడానికి అంతేనా, సంతోషపరచడానికి. థ్యాంక్ యూ సో మచ్. షీ ఈజ్ మై ట్రాన్స్లేటర్. ఓకే. అండ్ ఈ సినిమా నరేష్ గారితో నేను ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నరేష్ అన్న. గమ్యం మూవీ నాకు ఇప్పటికే మైండ్లో ఉంటూ ఉంటుంది. అండ్ బ్లేడ్ బాబ్జీ ఒకటి, ఒక 2-3 మంచి గొప్ప మూవీస్ ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. సో టైం కూడా లేదు, సో అందుకని ఎక్కువ ముందుకు వెళ్ళట్లేదు. అండ్ విఐ ఆనంద్ సార్, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ బీమ్స్ కార్లో సార్, మొబైల్ యూట్యూబ్ ప్లీజ్. అండ్
చిత్తూరి శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్ గారు, పవన్ గారు, అండ్ వీళ్ళందరూ చాలా చాలా ప్రతి ఒక్కరితోటి నేను ట్రావెల్ చేయాలి. ఐఎమ్ సో హ్యాపీ అండి. అండ్ ఈ సినిమా 21 నవంబర్ రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. సో 21 నవంబర్ థియేటర్స్లో వస్తుందండి. దీనికి ఇంకొక ముఖ్యమైన పేరు మా డిఓపి రమేష్ గారు అండి, సైలెంట్గా చూస్తున్నారు. సో లాస్ట్లో చెప్దాం, ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అండి. ఇది రెండో సినిమా కదన్నా మనము, రైట్. చక్కటి చిక్కటి కవర్ డ్రైవ్ కనిపిస్తోంది లైవ్, ఇది మర్చిపోయారు మీరు. సో ఇంకొకటి ఏంటంటే మనం చాలా సంతోషపడాల్సిన విషయం, ఈరోజు పొద్దున్న నిన్న అనుకుంటా ఐబొమ్మ పైరసీ అనేది పట్టుకున్నారు. మిస్టర్ సివి ఆనంద్ సార్ దగ్గర నుంచి పట్టుకుని వస్తే సజ్జనార్ సార్ దగ్గర క్లోజ్ అయింది. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ బికాజ్ అన్ని మూవీస్ థియేటర్స్లో చూడవలసిందిగా మీరు చూస్తే మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. డైలాగ్స్ మీకు 21 నవంబర్ చాలా బాగా డైలాగ్స్ ఉన్నాయండి. మీ గురించి స్పెషల్గా రాశారు. ఇక్కడ నాకు పర్మిషన్ లేదు, సారీ బ్రదర్, నాకు పర్మిషన్ లేదు. నేను ఆ సినిమా డైలాగ్ చెప్పడానికి పర్మిషన్ లేదు. ఉంది కదా ఈయన మర్చిపోయాడు, కవర్ డ్రైవ్ వేస్తున్నాడు ఇక్కడ, మర్చిపోయి నాకు పర్మిషన్ లేదు. పర్లేదు చెప్పండి, ఉంది, ఆయనే చెప్పారు చెప్పండి, ఉంది. వాళ్ళంత ప్రేమగా అడుగుతుంటే చెప్పడానికి ఏంటి మీకు? అయితే ఒప్పుకోండి, మర్చిపోయానండి. సరే, ఇప్పుడు నేను అగ్రిమెంట్ పైన సైన్ చేసినప్పుడు నాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దాని ప్రకారంగా నేను నడుచుకోవాలి. సో 21 నవంబర్ చూద్దాం అందరము. సరే, నాగుల పంచమి ఐఎమ్ సారీ గైస్, నేను ఫస్ట్ టైం ఇంత స్పీచ్ మాట్లాడడం అనేది చాలా ఫస్ట్ టైం. నాకు అలవాటు లేదు. ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ థింగ్స్, నాకు చాలా అన్కంఫర్ట్ ఉంటుంది. ఏమనుకోవద్దు, తప్పులు ఏమైనా ఉంటే సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నీకు దండం పెడతాం. అమ్మయ్యా, అయిపోయింది ఇంకా నా స్పీచ్ అన్నీ అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ జీవన్ గారు, వీ హ్యాడ్ సో మచ్ ఫన్. థ్యాంక్ యూ వైవా హర్ష గారు. ఎస్, అండ్ ఈ ఈవెంట్లో స్పెషల్గా ఇప్పటి వరకు రిలీజ్ అవ్వని సాంగ్ ఒకటి చూడబోతున్నాం మా ముగ్గురు గెస్టుల చేతుల మీదుగా. సో మైక్ అక్కడ పాస్ చేయరా సార్కి, ఇక్కడ ఈ సార్. సాంగ్ పేరు గిరగిర. సో మీ ముగ్గురు కలిసి గిరగిర సాంగ్ లాంచ్ అంటే ఆ సాంగ్ చూసేద్దాం. పొలిమేర 1 నుంచి 2 నుంచి బయటకు వచ్చినట్టు లేరు. సో అదే విధానంలో ప్రమోషన్స్ని స్టార్ట్ చేశారు. సో మీరు ప్రమోషన్ ఎంత డిఫరెంట్గా ఉన్నిందో సినిమా కూడా అంతే డిఫరెంట్గా ఉండబోతుందని మా అందరికీ తెలుసు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ద రైటర్, ద షో రన్నర్ అనిల్ విశ్వనాథ్ గారిని గట్టిగా చెప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలాంగ్ విత్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ నాని గారితో సహా. Here we welcome Nani Kasaragata garu, the director of 12A Railway Colony. సో ముందుగా మా డైరెక్టర్ నాని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నకి థ్యాంక్స్ చెప్పాలండి. ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు. ఆయన గోల్ ఎప్పటికైనా సరే ఇలాంటి స్టేజ్ ఎక్కి గొప్పగా కనపడాలని అనుకున్నారు. ఆయన అదృష్టం బాగాలేక ఏమో తెలీదు, 2014లో ఆయన చనిపోయారు. ఆయన ఎప్పుడో మాట చెప్తూ ఉండేవాడు, అరే నేను ఎలాగూ నాకు లక్ రావట్లేదురా, ఎప్పటికైనా సరే నువ్వు సినిమా కొట్టాలరా అని నాతో అన్నారండి. నానా, ఈ స్టేజ్ ఎక్కడానికి 15 సంవత్సరాలు పట్టింది, పైనుండి నువ్వు చూస్తున్నావు అని కోరుకుంటున్నాను. స్టేజ్ ఎక్కా. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సార్, శ్రీను సార్, అనిల్ అన్న, మీరు లేకపోతే ఈ స్టేజ్ నాది అయ్యేది కాదు సార్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ అన్న,
ఎక్కడ పోస్టర్ డిజైనరు, ఎక్కడ ఇది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాను ఏంటి అని అంటే దానికి వెనకాల ఇలానే భుజం తడుతూ వెనకాల నిలబడి ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే గింగిరా గిరా 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 గత్తరా ఎలా ఉంది సినిమా కూడా అలానే ఉండబోతుంది. బాగుంది సినిమా, అదిరిపోయింది, ఎరగొట్టేసాం ఇవన్నీ అందరూ చెప్తూనే ఉంటారు. సినిమా మీరు 21వ తారీఖు వచ్చి థియేటర్లో చూడండి. నిజంగా హ్యాపీగా థ్రిల్ ఫీల్ అయిపోయి ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్తో బయటికి వెళ్తారు. ఇక్కడ దాకా అంటే మాట్లాడచ్చో లేదో తెలీదు. ఫస్ట్ టైం నా ఫస్ట్ సినిమా. నేను ఈ స్టేజ్ మీదకి రావడానికి, ఇంత జర్నీ చేయడానికి మా అమ్ములు ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి మా చెల్లండి త్రివేణి కాసరగడ్డ నన్ను ఇక్కడ దాకా తీసుకురావడానికి దాదాపు 15 ఏళ్ళు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఉంటే, ఆ అసిస్టెంట్ డైరెక్టర్కి సపోర్ట్ చేసుకుంటూ తనే జాబ్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ శాలరీని షేర్ చేసుకుంటూ అనే నీకు ఏదైనా కావాలంటే నాకు బండి కూడా లేకపోతే బండి కొనిచ్చి ప్రతి విషయంలో తోడుండి తను, సుధీర్, మా అన్న వెంకీ అన్న, దొంగ వెంకటేశ్వర్లు అండ్ నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళండి ఈ స్టేజ్కి రావడానికి నాకు వీళ్ళందరూ హెల్ప్ ఉండి నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అమ్ములు, థ్యాంక్ యూ సో మచ్. భీమ్స్ అన్న ఫస్ట్ సినిమాకే మీరు దొరకడం నా అదృష్టం. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్, ఎరక్కొట్టేశారు. అనిల్ అన్న సపోర్ట్తో ఈ సాంగ్స్ ఇంత బాగా రావడానికి అనిల్ అన్న సాహిత్యం, ఆయనకున్న సాహిత్యం నాకు యాడ్ చేసి మంచి సాంగ్స్ ఇచ్చారు. నేను మీ బీజిఎంకి ఫ్యాన్ అయిపోయానన్న ఈ సినిమాకి. వేరే లెవెల్ బీజిఎం, మీరు ట్రైలర్లో చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. ఆ రేంజ్లో ఎరక్కొట్టేశారు. అండ్ మా డార్లింగ్ డిఓపి, మేమందరం పొలిమేర నుంచి ట్రావెల్ అవుతూ వచ్చాం. పొలిమేరలో ఉన్నప్పటి నుంచి ట్రావెల్ అవుతూ ఈ సినిమాకి వచ్చేసరికి చిన్న చిన్న గొడవలు అయినా సరే మన మధ్యలో చిరుబుర్లు ఆడుకున్నా విజువల్స్ ఎరక్కొట్టేస్తాడండి. మీకు అవార్డ్స్ మీద అవార్డ్స్ వస్తున్నాయి. ఈ సినిమాకి కూడా మంచి అవార్డులు, మా ప్రొడ్యూసర్ గారికి డబ్బులు అన్నీ రావాలి. నరేష్ అన్న థ్యాంక్ యూ అన్న. అంటే ఒక కొత్త డైరెక్టర్ని యాక్సెప్ట్ చేయడానికి ముందుండి నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ కామాక్షి, నీ గురించి అందరూ చెప్తూనే ఉన్నారు, నువ్వు అన్ని క్రాఫ్ట్స్లో ఉన్నావు, సేమ్ సూపర్. అలానే మా అంటే తను పొలిమేర నుంచి ఫ్రెండ్గా ఉంది కాబట్టి తన గురించి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. సార్ అన్న విజయ్ అన్న అండ్ సార్ ఆనంద్ సార్, మీ అందరికీ నేను ముందు నుంచే తెలుసు. సినిమా రిలీజ్ అవుతుంది. ఇలా అంటే లైఫ్లో కెరీర్ ప్లస్ లైఫ్ రెండు ఒకేసారి రావడం అంటే మేబీ ఏమో నాకే జరిగిందేమో. షీఈ్ వేదశ్రీ కాసరగడ్డ. తినేనండి, మొన్ననే పెళ్లి చేసుకున్నాను.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. సో November 21 మర్చిపోవద్దు. ఇంక మీకు పైరసీల్లో చూసే ఛాన్స్ కూడా లేదు కాబట్టి వచ్చేయండి, ఎంజాయ్ చేయండి, ఎరగదీసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు. మిమ్మల్ని లాస్ట్ నిమిషంలో అల్లరి నరేష్ గారు కాపాడారు. మీరు ఆయన రుణపడి ఉండాలి, లేకపోతే మామూలుగా ఉండేది కాదు. ఎస్ అండి, ఇప్పుడు మా అనిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా బాగా మాట్లాడాను. ఫస్ట్ స్పీచ్ అదిరిపోయింది ఎమోషనల్గా. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన అతిథులకి సార్ హరీష్ సార్ గారు, మీరు నా పొలిమేరకు కూడా వచ్చారు. అది చాలా పెద్ద ప్రపంచం అయిపోయింది. అండ్ ఇది కూడా అలాగ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఇట్స్ ఏ పాజిటివ్ సైడ్ ఫర్ అస్. అండ్ విజయ్ గారు థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ విజయ్ ఆనంద్ గారు, మీ మూవీస్ నాకు నన్ను ఆలోచింపజేస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు అలాంటి మూవీస్ చేయాలనుకుంటుంటాను ప్రతిసారి. మిమ్మల్ని ఫస్ట్ టైం కలుస్తున్నాను. అండ్ రియల్గా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. యా 12 రైల్వే కాలనీ ఈ మూవీ గురించి చెప్పాలి అంటే, మొదటిగా ఇది ఒక ఐడియాగా నా మదిలోకి వచ్చిన తర్వాత కూడా అంతా అయిన తర్వాత ఒక్కసారి నేను చెప్పుకోవాల్సింది నేను నరేష్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన గురించి, ఆయనతో పాటే ఈ ప్రసంగం మొదలెడితే బాగుంటుంది. ఎందుకు అంటే, ఒక చిన్న ఐడియా, ఒక కాన్సెప్ట్, ఒక కొత్త కథ యాక్సెప్ట్ చేయడానికి నిజంగా ఇప్పుడు చాలామంది ఆ రిస్క్ తీసుకోవట్లేదు సార్. మీరు ఈ కథని బలంగా నమ్మి, నిజంగా ఇప్పుడు టాలీవుడ్ అనేది, ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ అనేది ఫ్లరిష్ అవుతూ ఉంది పెద్ద పెద్ద సినిమాల వల్ల. కానీ చిన్న సినిమాలు కూడా అలాగే రావాలి. మీలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే జరుగుతుంది సార్. అండ్ డెఫినెట్లీ మీరు అసలు కథని ఒక ఏమంటారు బ్లైండ్గా నమ్మి, ఒక కంటెంట్ మీద మీరు అంత ఇంట్రెస్ట్ తోటి ఓకే చెప్పడం అనేది నాకు చాలా అసలు బ్లెస్సింగ్ లాగా ఈ సినిమాకి. అండ్ మీతో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, మీరు ఒక డైరెక్టర్స్ యాక్టర్ సార్. రియల్లీ అసలు ఏ ఎమోషన్ ఇది చెప్పండి, విత్ ఇన్ సెకండ్స్ ఆయన పలికించగలరు. అసలు నేను నిజంగా షాక్ అయ్యేవాడిని. నాకు ఇంకొక సెకండ్ ఇప్పుడు సార్ సినిమాలో ఎక్కడ నేను థర్డ్ టేక్ వెళ్ళలేదు సార్. ఫస్ట్ టేక్, సెకండ్ టేక్ అంతే. అట్లాంటి పర్ఫార్మర్ సార్ మీరు. అండ్ అది నిజంగా నాకు మీతో వర్క్ చేయటం అనేది నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ 12 రైల్వే కాలనీ మీరు లేకపోతే అవ్వదు సార్, డెఫినెట్లీ. అండ్ ఒక మాట చెప్పాలి, నేను గమ్యం నాంది 12 రైల్వే కాలనీ. మీ సినిమాలు ఇవే ఉంటాయి సార్ టాప్ 3లో. నా స్వార్థం ఏంటంటే ఫస్ట్ 12 రావాలని అనుకుంటున్నాను అంతే. అట్లాంటి పర్ఫార్మెన్స్ మీది. నేను కంప్లీట్గా ఇందాకే అన్నపూర్ణలో మేము లాక్ చేసేసాం సినిమా. బీప్ చేసుకుంటారేమో, అదిరిపోయింది. అంటే నాకు అలా చెప్పాలని ఉంది సినిమా. అసలు ఆడిటోరియంలో సినిమా, ఆ విజువల్స్, ఆ మ్యూజిక్, దాంతో చూస్తే క్లైమాక్స్కి వచ్చేసరికి నాకు ఇన్నిసార్లు నేనే కథ రాశాను, నాకే గూస్ బంప్స్ వచ్చాయి. సీరియస్గా చెప్తున్నానండి. మీరు ఎవరైనా కానీ ఒకవేళ పొలిమేర ఈ సిరీస్ మీకు నచ్చి ఉంటే, ఇలాంటి స్క్రీన్ ప్లే మీకు కావాలని అనుకుంటే, ఈ సినిమా అస్సలు మిస్ అవ్వదు థియేటర్స్లో. అది గుర్తుపెట్టుకోండి. థియేటర్స్కే ఎందుకు అని అంటే 2 థింగ్స్ సార్. ఒకటి నా రమేష్ వల్ల, ఇంకోటి నా బీన్స్ వల్ల. వీళ్ళిద్దరి వల్ల మీరు మళ్ళీ టీవీలో పెట్టుకుంటే ఈ ఫీల్ రాదు. అలాంటి విజువల్స్ ఇచ్చాడు రమేష్. అండ్ భయ్యా, చాలామంది ఇంటికి సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్తారు వాళ్ళతో పాటు. ఈ సినిమాలో ఆ మ్యూజిక్ తీసుకెళ్తారు. అందరు హమ్ చేసుకుంటూ వస్తుంటారు బయటకి. అట్లాంటి బీజిఎమ్స్ భయ్యా. అసలు సెకండ్ హాఫ్లో అలా కూర్చుని, మా సౌండ్ ఇంజనీర్ గారు కృష్ణరాజు గారు రాలేదనుకుంటా, మేమిద్దరం ఇదే డిస్కస్ చేస్తున్నాం. సార్ ఇది ఇట్లా చేద్దాం సార్, ఇది ఇలా చేద్దాం, ఇవి అసలు ఆయన చాలా ఎగ్జైట్ అయిపోయారు. సో నేను చెప్పేది ఏంటంటే సార్, దిస్ మూవీ టైలర్ మేడ్ ఫర్ యూ సార్. సో నేను అది చాలా హ్యాపీ. ఇప్పటివరకు నేను ఎప్పుడు చెప్పలేదు ఇది మీకు. మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ సినిమా గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ నేను ఐ లవ్ యూ సో మచ్ సార్. మీ యాక్టింగ్, మీ ప్రొఫెషనలిజం అసలు వచ్చి టక్మని అలా చేసి వెళ్ళిపోవటం అనేది నాకు చాలా ప్లస్ అయింది. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ సార్, శ్రీనివాస్ సార్, ఈ కథ ఫస్ట్ బిల్డ్ అయిన తర్వాత నేను శ్రీనివాస్ సార్ గారికి, పవన్ గారికి కూర్చోబెట్టి నరేషన్ ఇచ్చాను. అండ్ మీరు యాక్సెప్ట్ చేయటం అనేది నిజంగా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు సార్.
మీరు ఎప్పుడు కొత్త కథలు కోరుకుంటూ ఉంటారు, అందుకని ఈ సినిమాని యాక్సెప్ట్ చేశారు. అండ్ పవన్ గారు అయితే అసలు హీ స్టూడ్ బై మీ. కథ ఆయనకి చాలా బాగా నచ్చింది. అసలు ఇది డెఫినెట్లీగా మనం చేద్దాము అని చెప్పేసి కూర్చోబెట్టి ఇంకా అక్కడి నుంచి నేను స్క్రీన్ పే రాయటం ఫస్ట్ ఒక ఐడియా లాగా చెప్పాను అంతే. అండ్ అందులో నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది నా రైటర్ మిథున్ నేను కూర్చుని ఈ కథని ప్రాపర్గా స్క్రీన్ పే తోటి అట్లా రాశాను సార్. మిథున్ నాకు ఫస్ట్ టైం నేను అతనితోటి ట్రావెల్ అయ్యాను, బట్ ఫ్యాబ్లెస్ రైటర్. ఇంకా అలాగా సినిమా అంతా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇంకా అలా వెళ్తున్నప్పుడు కామాక్షి ప్రతి స్టేజ్ ఎన్నిసార్లు చెప్పాలి, షీఈ్ అ డియర్ ఫ్రెండ్ ఫర్ మీ. అండ్ నా ప్రతి మూవీలో స్టోరీలో ఉంటుంది. అండ్ ఈ సినిమాలో డైలాగ్స్లో కూడా తను వచ్చి తనకు కూడా కార్డ్ పడుతుంది, ఎడిషనల్ డైలాగ్స్ బై కామాక్షి భాస్కర్లా అని. అండ్ సచ్ ఎ టాలెంట్. ఇంక నీ గురించి నేను ఎంత చెప్పినా కానీ తక్కువ అనిపిస్తుంది. ఫ్యాబ్లెస్ పర్ఫార్మర్. ఇప్పుడే పాట కూడా చూడండి ఎలా, సింగర్ కూడా తను ఒక రేంజ్లో పాడింది. బీమ్స్ ఇందాకే అంటూ ఉన్నారు పాడించేద్దాం పాపతో అనేసి. అండ్ సూపర్ కామాక్షి, అండ్ థ్యాంక్ యూ ఈ క్యారెక్టర్ చేసినందుకు. అండ్ ఆరాధన అండ్ ఇంకెక్కువ చెప్పకూడదు నేను. అండ్ నెక్స్ట్ కమ్స్ అందరూ నాకు ఇప్పుడు మా జీవన్ గారిని ఇప్పటివరకు అందరూ కామెడీగా చూసుంటారు. ఏదో వచ్చేసి ఇందాక నాగుల పంచం ఇట్లాంటి డైలాగులు. ఇందాక డైలాగ్ అంటే నాకు వచ్చి డైలాగ్ చెప్దాం అనుకున్నాను నీకు, ఎందుకంటే ఆయన చెప్పే డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఈ సినిమాలో. ఫస్ట్ టైం సీరియస్ రోల్లో చేస్తున్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒక 2 సీన్స్లో మిమ్మల్ని భయపెడతాడు కూడా, అలాంటి క్యారెక్టర్ చేశాడు. అండ్ అక్కడ ఆ బీజిఎమ్స్ తోటి ఒక రేంజ్లో హై వెళ్ళిపోయింది భయ్య. నిజంగా నువ్వేం టెన్షన్ పడకు, నెక్స్ట్ అన్నీ ఒక పైవటల్ రోల్సే, ప్రైమరీ రోల్సే నీకు వస్తాయి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అండ్ కమింగ్ అందరూ అండ్ ఇప్పుడు నాకు మా వైవహర్ష, గెటప్ సీను, సద్దాం వీళ్ళెవ్వరు రాలేదు. అంటే వైవహర్ష గారు వచ్చారు, వాళ్ళిద్దరు రాలే. బట్ అందరూ పర్ఫార్మర్స్ అండి, దే ఆర్ పర్ఫార్మర్స్ అంతే. నాకు ఒక ఏదన్నా సీన్ చెప్పిన వెంటనే వాళ్ళు దాన్ని ఓన్ చేసుకుని ఇమీడియట్గా చేసేయటం, దాంతో ఒక కామెడీ జనరేట్ అవటం. ఇందులో ఈ సినిమా కామెడీ సినిమా కాదు, కానీ ఒక చిన్న టిట్బిట్స్ లాగా అవి చాలా పేలుతాయి, అవి చాలా వర్కౌట్ అవుతాయి సినిమాలో. సో అట్లాగా నాకు గెటప్ సీను, వైవహర్ష వీళ్ళందరూ చాలా బాగా చేశారు. అండ్ మధుమణి మ్యామ్ చాలా మీ ఎక్స్పీరియన్స్ చాలా ప్లస్ అయింది మా సినిమాకి. డెఫినెట్లీ ఇది ఒక బ్లెస్సింగే, ప్లస్ మీరు కూడా ఉండటం. అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ సాయి కుమార్ గారు అండి. ఫస్ట్ టైం నేను సాయి కుమార్ గారితో చేస్తున్నప్పుడు భయపడ్డాను ఫస్ట్. అరే సార్ని ఒక 1 more అడిగితే ఏమన్నా అనుకుంటారేమో అని నేను చాలా భయపడేవాడిని. బట్ 1 more అడగనివ్వకుండా చేశారు సార్ ఆయన. అసలు ఆయన ఎక్స్పీరియన్స్ ఒక వేరే లెవెల్. నాకు ఇంకొక 1 more అసలు ఏం లేదన్నమాట. ఇంకా టక్ మనీ ఆయనే ఈ వేరియేషన్ కావాలా, ఇది కావాలా అనుకుంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. సూపర్. ఇంకా అందరూ ఇంకా తెర మీద కనపడే వీళ్ళందరూ, ఇంకా నేను ఎవరన్నా మర్చిపోయినా కానీ నాకు గుర్తు చేయండి, తెర మీద కనపడేవాళ్ళు. అండ్ నెక్స్ట్ కమ్స్ నేను తెర వెనకకి వెళ్తాను సార్, అంటే మా టెక్నీషియన్ కులంలోకి వెళ్తాను. రమేష్ భయ్య, ఇంకా పొలిమేర 2 నేను తనతో చేశాను. అండ్ ఇది ఇంకా వేరే లెవెల్. విజువల్స్ చూశారు కదా ఇప్పుడే ఎలా ఉన్నాయి, ఇంకా ట్రైలర్ ఇప్పుడు ఇంకా ప్లే చేయలేదు, ఆ సాంగ్సే చూశారు మీరు అంతే. అసలు విజువల్స్ వేరే లెవెల్. ఎంత అంటే దేనికి ఎంతలో కావాలి ఏంటి కావాలి అనేది తెలిసినవాడు. అండ్ నేను కథ రాసేటప్పుడు ఏదనుకున్నానో ఆ సింక్ అయిపోయి అలాగ ప్రాపర్గా. రమేష్ బ్రో నీ విజువల్స్ ఫెంటాస్టిక్ అండ్ ఫ్యాబ్లెస్. ఇంకా ఈ అవార్డులు అనేవి చిన్నవి అవి వస్తాయి అంతే. ఇంకా ఒక గ్యాలరీ చేయించుకో ఇంట్లో అలా అవార్డ్స్ అన్ని పెట్టుకోవటానికి. అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కమ్స్ బీమ్స్ బ్రో. నేను ఇందాకే అన్నాడు ఫస్ట్ సినిమాకి బ్లెస్సింగ్ అని మనోడు. నిజంగా మీతో వర్క్ చేయటం అసలు కూర్చుని మేము కథ చెప్పినప్పుడు దగ్గర నుంచి ఆయన ఎగ్జైట్ అయిపోయి, నేను ఒకటి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు కానీ ఈ సినిమాలో 3 పాటలు, 3 ఆనిముత్యాలు, 3 అద్భుతాలు మీరు ఆల్రెడీ విన్నారు. మీరు ఫస్ట్ సాంగ్ ఒక కన్నొదిలి కలనొదిలి, నెక్స్ట్ గుండెగుడిలో, ఆ 2 రిలీజ్ అయిపోయినాయి. ఇప్పుడు గింగిరా సాంగ్ అసలు ఒక్కొక్కటి నిజంగా నేను లూప్లో వింటా ఉన్నాను, మీరు కూడా వింటారు డెఫినెట్గా. అండ్ సాహిత్యంతో కూడిన సంగీతం చాలా తక్కువగా వస్తూ ఉంది, అది ఆయన ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ భయ్య. ఇదంతా పక్కన పెడితే సార్ ఆర్ఆర్ అండి, ఆయనతో ఫస్ట్ ఆడియన్ ఫర్ దట్. మీరు ఇంకా వినలేదు ఆర్ఆర్. ఇప్పటివరకు చాలామంది సాంగ్స్ గురించి మాట్లాడుంటారు, బట్ ఈ సినిమా నుంచి మీకు ప్రత్యేకంగా ఆర్ఆర్ గురించి సినిమాలు వస్తాయి సార్.
అసలు ఒక థ్రిల్లర్కి ఆర్ఆర్ కొట్టడం అనేది చాలా కష్టం. దాన్ని మీరు అలవోకగా అవలీలగా ఇంకేమన్నా కానీ ఈజీగా చాలా బాగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ అది ఆ బీజమే నాకు ఇంకా హాంట్ అవుతూ ఉంది. అండ్ సూపర్ సార్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సాహిత్యం రాసిన మా దేవ్ పవర్ 2 సాంగ్లు రాశాడు. అసలు అద్భుతమైన సాంగ్లు అనమాట. మనసే చితికే పోయానే. అసలు మామూలుగా అంటే అరే బాబు ఇంత చిన్న అంటే చిన్నోడు యంగ్ అసలు నిజంగా ఎక్కడికో వెళ్తాడాడు. దేవ్ ఎక్కడున్నావు ఒకసారి రా. అండ్ కన్నొదిలి కలనొదిలి ఆ సాంగ్లో సూపర్ సూపర్ సూపర్. మనోడితోటి సార్ నేను ఇది సిచ్యువేషన్ ఇది చెప్పిన తర్వాత నాతో పాటే షూట్ దగ్గరకు వచ్చేసి కూర్చుని అన్న ఈ పదం పెడదాం అంటే నేను సాహిత్యానికి పెద్ద ఫ్యాన్ని సార్. లిరికల్గా కూడా చాలా బాగుండాలి తెలుగు అనేది, మాట్లాడుకునేటట్టుగా ఉండాలి అనేది. సో కూర్చుని ఈ పదం ఇక్కడ సెట్ అవ్వట్లేదు, ఇది చేద్దాం అనుకుంటూ నాకు ఆ ఫస్ట్ సాంగ్లో హీరో యొక్క పాస్ట్ తెలియాలి. వాడొక అంటే ఇప్పుడు ఎలాగో తెలుస్తుంది లిరిక్స్ బట్టి, వాడు ఒక అనాథ, వాడికి ఏ బంధం లేదు, ఏ బంధుత్వం లేదు. అలాంటి వాడు ఒక లవ్లో పడితే ఎలా ఉంటుంది. సో సెకండ్ చరణం అద్భుతం. అంటే ఫస్ట్ చరణం కూడా బాగుంది, సెకండ్ చరణం మాత్రం నేను నిజంగా షాక్ అయ్యాను. అండ్ దాని తర్వాత గుండె గుడిలో సాంగ్ అసలు నిజంగానే నీకు పెద్ద బ్రేకప్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఆ బాధలోనే థ్యాంక్ యూ అంటున్నాడు, బ్రేకప్ అయింది కదా అంటుంటే ఆ బాధలోనే రాసుంటావు. నిజంగా మనసే చితికే పోయింది అంటే చచ్చిపోయింది. సో అది అలాంటి పదాలు ప్రయోగించాలన్నా కానీ చాలా చిన్న వయసు. బట్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ బ్రో. ఎక్కడికి వెళ్తాం మనం కలిసి ఇంకా వర్క్ చేయాలి. అండ్ బీమ్స్ భయ్య అండ్ గింగిరా సాంగ్ సైదులు కూడా అసలు బోటీ ముక్కల్ నల్లి బొక్కల్ నములుగుంటూ తిను పెంచు మామ ఛాతి బొక్కల్ పెంచువర్ లేపు యా. సో ఒక తెలంగాణ స్లాంగ్లో రాశాడు, చాలా బాగా రాశాడు. సో అద్భుతం అది. సో ఇట్లాగా నాకు ఎడిటర్ కూడా మళ్ళీ మనోడే మా ఈ సినిమాకి. నేనంటే ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడుతున్నాను సార్, ఎడిటర్ అండ్ డైరెక్టర్ మనోడే. సో ఎడిటింగ్ గురించి చెప్పాలి అంటే మేము కొట్టుకుంటూ ఉంటాం, అంటే ఫస్ట్ నుంచి కొట్టుకుంటూనే ఉంటాం సార్. కానీ ఎడిటింగ్లో అరే ఇది వద్దు ఇది కావాలి ఇట్లాగని మాట్లాడుకుంటూ. అండ్ అద్భుతమైన ఎడిటింగ్. అండ్ థ్రిల్లర్కి కావాల్సిన నిడివి 2 గంటల 5 నిమిషాల సినిమా. మీరు ఇంకా అరే 2.5 గంటలు ఉంది 3 గంటలు ఉంది అని మీరు ఎవరు భయపడకండి. జస్ట్ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ లాగా సండే రోజు అట్లా సాటర్డే రోజు వచ్చేసి ఫ్యామిలీతో 2.5 గంటలు. అండ్ మాది యూబైఏ వచ్చిన సర్టిఫికెట్ కూడా ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు ఈ సినిమా. 2 గంటల 5 నిమిషాలే నిడివి ప్రాపర్గా వెళ్ళిపోవచ్చు. థ్రిల్లర్ అంతకుమించి ఉంటే కొంచెం తలనొప్పి వచ్చేస్తుంది. సో నేను ఎప్పుడు 2 hours ఈజ్ మై లిమిట్ అనమాట, అలా పెట్టుకుంటూ ఉంటాను. ఎడిటింగ్ చాలా బాగా వచ్చింది. అండ్ డైరెక్టర్ నాని, వీడి గురించి చెప్పలేండి, నా బ్రదరే, ఇంకా ఏం చెప్పాలి. ఎప్పుడు సెట్లో సార్ అంటే సెట్ కన్నా ముందు కూడా మేము ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ అన్న ఇది కావాలి అంటే నేనేమో వద్దని చెప్పాను అనుకో, అన్నని ఎలా కన్విన్స్ చేయాలి అని వాడు అలా తిరుగుతుంటాడు. అరే ఏంట్రా అదా ఏమైంది అని మాట్లాడితే అన్న అని అట్లా చెప్తూ ఉంటే సరేరా ఓకే డన్ చేద్దాం అనుకుని అట్లా మేము సింక్లోకి వెళ్ళిపోయి అంటే వాడికి కావాల్సింది వాడు తీసుకున్నాడు. సో డెఫినెట్లీ ఇది నా టింజ్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ది డైరెక్టర్ ఫర్ దిస్ వన్. ఒక ట్రెండ్ సెట్ చేసి పెట్టినట్టుగా ఒక సినిమా ఒకటి తీసి పెట్టాం. అండ్ నౌ కమ్స్ ద స్టోరీ. దీని గురించి చెప్తాను సార్ లాస్ట్గా. మన సినిమా చాలామంది ఒక టెంప్లెట్ లాగా వెళ్ళిపోతుంటారు కమర్షియల్ సినిమాలు, ఇట్లాగా ఒక ఇంట్రడక్షన్ సాంగ్, హీరో ఫైట్, లేకపోతే పంచ్ డైలాగులు అలా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇది అన్నిటిని బ్రేక్ చేస్తుంది. అంటే అవన్నీ లేవు అని నేను చెప్పను, కానీ అవన్నీ అవసరం లేకుండా ఆడియన్ని కట్టిపడేసి కథలోకి తీసుకెళ్ళి ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు షాక్ అవుతారు. రాసి పెట్టుకోండి, ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర అసలు ఎవడ్రా ఈడు అంటే డైరెక్టర్ కావచ్చు, రాసింది కావచ్చు, వాళ్ళ గురించి మీరు గూగుల్ చేస్తారు ప్రతి ఒక్కరు. అలాంటి ఇంటర్వెల్ బ్యాంక్. దాని తర్వాత కథని ఇంకా మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరండి. ఎన్ని ట్విస్టులు కావాలంటే అన్నీ ఉన్నాయి. పొలిమేరలో కంటే ఎక్కువ ట్విస్టులు ఇందులో నేను ఇంకా రాశాను. అండ్ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ కథ అంతా మన మధ్యలోనే జరిగిందా అని. ఎందుకంటే మన సొసైటీలో జరిగిన ఒక కథనే నేను ఇన్స్పైర్ అయి తీశాను ఈ సినిమా. సో డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. నాకు తెలుసు మార్నింగ్ షో కొంచెం తక్కువ ఓపెనింగ్స్ వస్తాయి, మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ డే పెరుగుతూ వెళ్తుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి.
కంపల్సరీ. అండ్ November 21st, 2025 అల్లరి నరేష్ గారిది, అనిల్ విశ్వనాథ్ది, అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మొత్తం అన్ని రంగాల్ని కవర్ చేశారు. రైటరు, డైరెక్టరు, షో రన్నరు, యాంకర్ కూడా అయిపోవచ్చు అప్పుడప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ November 21st కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా 12/A రైల్వే కాలనీ ట్రైలర్ చూసేద్దాం. హియర్ వి గో. 12A రైల్వే కాలనీ ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. మరి నాకు అనిపిస్తుండే, నాకు మాత్రం ఎందుకు అనిపిస్తుండే? రే, నువ్వు మళ్ళీ ఊహించుకుంటున్నావా? నువ్వు చెప్పేది బిలీవబుల్ గా లేదు కార్తీక్. ఎవిడెన్స్ తో లింక్ ఉన్నోడికి మోటివ్ లేదు, మోటివ్ తో ఉన్నోడికి ఎవిడెన్స్ తో సంబంధం లేదు. ఎలా సాల్వ్ చేశారు ఈ కేసుని? నేను సాల్వ్ చేయలేదు. కాకపోతే చిన్న పని చేయాలి, కొంచెం రిస్క్ ఉంటుంది. చేద్దాం రా. సెవెన్ మంత్స్ బ్యాక్ మా వైఫ్ వాళ్ళు నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేసారు. ఇక్కడ ఏం జరిగిందో నీకు చెప్పాలంటే నన్ను ముందు బయటికి తీసుకెళ్ళు. పొర్రపాటున కూడా అది ఓపెన్ చేయకు. వాళ్ళింటికి ఎందుకు పోయినరా? ఆ టైంలో ఇంట్లో ఎందుకున్నావు? ఇక అన్ని నిజాలే మాట్లాడుకుందాం అన్నా. చెప్పు, ఎందుకు చంపినావు? ఆ మున్నాగా నువ్వే చంపినావు కదా? ఏదో వాడి చంపినట్టు మాట్లాడతామైంది వేను. ఆ మర్డర్ కేసుల గురించి మాట్లాడడానికి వచ్చినా సార్. బహుశా ప్రపంచంలో ఇలాంటి కేసు ఎవ్వరూ చూసుండరు. అన్నీ తెలిసిన మీరు ప్రపంచం ముందు మౌనంగా ఉండడం నాకేం అర్థం కావట్లేదు సార్. కొన్ని ప్రశ్నలకి మౌనమే సమాధానం అవుతుంది. వావ్, నాంది తర్వాత అంత ఇంటెన్సిటీని, అంత మంచి ఎక్స్పీరియన్స్ని అందించబోతుందని అయితే ఫర్ షూర్ చెప్పుకోవచ్చు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ November 21st. అద్భుతమైన యాక్టర్స్ అందరినీ చూడబోతున్నాం మనం November 21st. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానం పలికిద్దాం. ముందుగా మా ప్రొడ్యూసర్స్ పవన్ కుమార్ గారిని అండ్ శ్రీనివాస చిట్టూరు గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్స్ ఒక యూటర్న్, ఒక కస్టడీ, ఒక సిటీమార్, ఒక నాసామిరంగా ఇలా ఎన్నో అద్భుతమైన కంటెంట్ బేస్డ్ సినిమాలని అందించినటువంటి మా ప్రొడ్యూసర్ ఈస్ హియర్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ జీవన్ గారు అండ్ వైవ హర్ష గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And now let me invite Anil garu and director Nani garu also to please join the stage. And Madhumani garni kuda vedika మీద join అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And now let me invite our DOP Kushendra Ramesh Reddy garu and our lyricist Dev garu also to please join the stage. And now let me invite our music sensation Bheems గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక మ్యాడ్ ధమాకా బలగం సంక్రాంతికి వస్తున్నాం. అండ్ ఇప్పుడు 12A రైల్వే కాలనీతో సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఆర్ భీమ్స్ గారు ఈస్ హియర్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ కామాక్షి భాస్కర్ల గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. డాక్టర్ బై ప్రొఫెషన్, యాక్ట్రెస్ బై ప్యాషన్, ఆర్ కామాక్షి భాస్కర్ల గారు ఈస్ హియర్. And now let me invite our special guest today, our director V.I. Anand గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మా డైరెక్టర్ విజయ్ కనకమేడల గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ our dare and dashing sensational director హరీష్ శంకర్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ our versatile actor, our ఫెంటాబులస్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అల్లరి నరేష్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక నాంది, ఒక గమ్యం, ఒక కితకితలు
అండ్ శంభో శివ శంభో, సుడిగాడు, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించి అండ్ ఇప్పుడు 12A రైల్వే కాలనీతో మన అందరినీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చేసారు అల్లరి నరేష్ గారు. అండ్ అలానే మా కాస్ట్యూమ్ డిజైనర్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ 12A రైల్వే కాలనీ టీమ్ ఇంకెవరైనా ఉంటే కూడా గ్రూప్ ఫోటో కోసం వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ హీరో గారిని హీరోయిన్ గారిని ఒక గ్రూప్ పిక్చర్ అలాంగ్ విత్ అవర్ స్పెషల్ గెస్ట్. ఓకే, ముందుగా పవన్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఒక్కళ్ళు ఓకే ఓకే పవన్ కుమార్ గారు మాట్లాడని అంటున్నారు కాబట్టి శ్రీనివాస చిట్టూరి గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ రండి సార్, మీ వల్లే మేమంతా ఇవాళ ఇక్కడ ఉన్నాం, రండి. ఓకే, ఆయన డబ్బులు పెట్టి సినిమాలు తీస్తారు కానీ స్పీచ్లు మాత్రం ఇవ్వరు. అండ్ ఇప్పుడు మా హీరోయిన్ కామాక్షి భాస్కర్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ర్యాగింగ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్లీ మీడియా అందరికీ థ్యాంక్ యూ అండి, చాలాసేపటి నుంచి నుంచొని లైవ్ని ఇస్తున్నారు ఆడియన్స్కి. అండ్ ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్కి హరీష్ సార్ అండ్ విజయ్ సార్ అండ్ ఆనంద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. అందరూ ఆల్రెడీ అన్నీ మాట్లాడేశారు. వి థ్యాంక్ ద డైరెక్టర్, వి థ్యాంక్ ద రైటర్, డిఓపి బీమ్స్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, అండ్ హీరో నరేష్ గారు, ప్రొడ్యూసర్ చిట్టూరి గారు, పవన్ గారు, the entire cast and crew, costume designer and stylist Mahi. నేను పర్సనల్గా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటుంది నా పర్సనల్ టీమ్ అనుష అండ్ సాగర్. పాపం వాళ్ళే బ్యాక్ ఎండ్లో చాలా కష్టపడతారు. సో దే డోంట్ గెట్ ది ఎనఫ్ క్రెడిట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ యూ గైస్ ఆర్ హియర్. చాలా మాట్లాడాలండి. I think before I talk about this film, I want to talk about myself. Being a doctor, మీ అందరికి తెలుసు, పొలిమేరా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పుకున్నాను నేను దట్ ఐఎమ్ ఎ డాక్టర్ అండ్ ఆ ప్రొఫెషన్ వదిలేసి ఒక మోడలింగ్ చేసుకుంటూ డాక్టర్గా జాబ్ చేసుకుంటూ ఆడిషన్స్ ఇస్తూ somehow I ended up being in పొలిమేరా. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ అనిల్ గారు అందరికన్నా ముందుగా.
he's not just a director or writer ఈ ఫిల్మ్కి. he's a very 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 dear friend of mine. మా జర్నీ 2020లో పొలిమేర 1 ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఐ థింక్ నేను ఓపెన్గా చెప్పేయచ్చు, దట్ ఫిలిం వాజ్ ప్రొడ్యూస్డ్ విత్ 80 lakhs. సో 80 lakhsతో ఒక ఫిలిం చేస్తే ఎలా ఉంటుందన్న సెట్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్గా, అండ్ ఆయన టీంలో సార్ నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, సో కెన్ ఐ బీ పార్ట్ ఆఫ్ యువర్ డైరెక్షన్ టీమ్ అని అడిగి, సో నేను ఆయన డైరెక్షన్ టీంలో జాయిన్ అయ్యాను. సో అక్కడ స్టార్ట్ అయింది మా జర్నీ. అండ్ హీ సచ్ అ కైండ్ పర్సన్. ఎందుకు నేను డియర్ ఫ్రెండ్ అని అన్నారంటే, ఐ స్టిల్ రిమెంబర్ పొలిమేర 1 రిలీజ్ తర్వాత వీ వర్ స్టిల్ జాబ్లెస్ బోత్ ఆఫ్ అస్, బికాజ్ ఆయన డాక్టరే నేను డాక్టరే. ఆ జాబ్ వదిలేసి ఉంటే ఇండస్ట్రీలోనే ఉండాలి, లేకపోతే ఏం చేయకూడదు అని ఫిక్స్ అయ్యి, దే వర్ డేస్ వేర్ వీ బోత్ వర్ లైక్, మీ పాకెట్లో ఎంత ఉంది, నా పాకెట్లో ఇంత ఉంది, ఓకే రేపు బండికి పెట్రోల్కి వచ్చేస్తాయి డబ్బులు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వీ హ్యాడ్. సో చాలామంది ఇంటర్వ్యూస్లో, ప్రమోషనల్ ఈవెంట్స్లో అందరూ అడుగుతూ ఉన్నారు, అనిల్ గారు ప్రతి సినిమాలో మీరు ఎందుకు ఉంటారు అనేసి. బికాజ్ ఏమీ లేని టైం నుంచి మేము ఇద్దరం కలిసి ఉన్నామండి. ఇప్పుడు ఈ స్టేజ్ మీద రావడానికి కూడా రీజన్ ఆయనే. సో ఆ టైం నుంచి నేను ఒక థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని, ఒక ప్రొఫెషన్ వదిలేసి దీనిపైన ఇంత ప్యాషనెట్గా నేను ట్రావెల్ చేస్తున్నానని ఆయనకు తెలిసి, అండ్ ఆల్సో ఆయన డైరెక్షన్ టీంలో ఉన్నందుకు ఒక 5 years కలిసి జర్నీ చేస్తూ వచ్చాము. సో హీ హ్యాస్ సీన్ మై ఎఫర్ట్, మై హార్డ్ వర్క్. అండ్ నాకే ప్రివిలేజ్ లేదండి ఇండస్ట్రీలో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్స్ ఆర్ ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చాను. సో అలాంటి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది అనిల్ విశ్వనాథ్ గారు. సో నా వరకు he is my Rajamouli, he is my Sukumar, and he is my whatever great director names you would want to call. So ఈ ప్లాట్ఫామ్ మీద నేను నిలబడడానికి ద ఫస్ట్ పర్సన్ ఆయన, అండ్ ద సెకండ్ పర్సన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిట్టూరి గారు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మనం అందరం we got conditioned to see heroines in certain way. ఇలా హీరోయిన్ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి అనేది ఎక్కడో తెలియకుండా మనకి ఇయర్స్ తరబడి ఒక కండిషనింగ్ అయితే అయిపోయింది. ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్ అండి. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడే చాలా గట్టిగా అనుకున్న విషయం ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు ఫిట్ ఇన్. I don't want to fit into any frames or any stereotypes we have created. I want to break all of them. I know it is not ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు, and it is not a easy journey. There's a long way to go and it's going to be tough, but I'm tougher. So దానికి ఒప్పుకొని చిట్టూరి గారు ఈ మూవీలో నాకు ఓకే లెట్ హర్ ప్లే ద లీడ్ అని ఒక అవకాశం ఇవ్వడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. సో ఐ షుడ్ డెఫినెట్లీ ఐఎమ్ ఇండెటెడ్ టు హిమ్. వెరీ సీ థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ సార్, ఇద్దరు వాళ్ళు ఎవరి గురించి చెప్పినా అది ఇద్దరు గురించి అండి. దే ఆర్ లైక్ బ్రదర్స్. సో పవన్ గారు, చిట్టూరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ మీ ప్లే ఆరాధన అండ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ థర్డ్లీ ఐ వాంట్ టు థ్యాంక్ అల్లరి నరేష్ గారు. ఇంకా ఆయన గురించి స్టార్ట్ చేస్తే నేను ఫ్యాన్ గర్ల్ మూమెంట్లోకి వెళ్ళిపోతాను. బికాజ్ యూ కెన్ నేమ్ ఎనీ ఆఫ్ హిస్ ఫిలిం, ఐ హ్యావ్ వాచ్డ్ ఎవ్రీథింగ్. సో ఈవివి గారితో కలిసి వర్క్ చేసే ఛాన్స్ అయితే రాదు, కానీ హిస్ సన్ వర్కింగ్ విత్ హిమ్, ఇంకా ఆయనతో వర్క్ చేశానన్న ఫీలింగ్లో ఉంటాను నేను. హిస్ సచ్ అ టాలెంటెడ్ యాక్టర్. నేను ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పేంత పెద్దదాన్ని కూడా కాదు నా ఎక్స్పీరియన్స్ ఆర్ నా ఏజ్. బట్ I've always admired him for the kind of roles he picked. ఒక కామెడీ యాక్టర్ అని ఒక బ్రాండ్ ఉన్నప్పటికీ he always tried to invest into different kinds of scripts. So I keep on telling him that how much I like his other films apart from comedy films. Comedy films అందరికీ నచ్చుతాయి, బట్ టాలెంట్ని, యాక్టింగ్ని, క్రాఫ్ట్ని చూపించుకునే ఫిల్మ్స్ కొన్నే ఉంటాయి. సో అలాంటి ఫిల్మ్స్ ఆయన చాలా చేశారు. ప్రాణం కానివ్వండి, లేకపోతే శుభప్రదం, విశాఖ ఎక్స్ప్రెస్, గమ్యం. సో చాలా ఫిల్మ్స్ ఉన్నాయి విచ్ ఐ రియలీ ఎంజాయిడ్. డేంజర్,
So I like all his films. Working next to him, సో ఎవ్రీడే నాకు కుదిరినప్పుడల్లా, అంటే ఆయన చాలా మితభాషి, మీరు కామెడీ ఫిల్మ్స్ చూసి ఆయన బయట కూడా అంత హైపర్ ఉంటారని అనుకోవద్దు. హీఈస్ వెరీ కామ్ అండ్ కంపాషనేట్ అండ్ కంపోజ్డ్ పర్సన్. సో నాకే కొంచెం ఎందుకు అంటే నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ మాట్లాడడానికి. సో ఎందుకు మాట్లాడడం అన్నట్టు నేను సైలెంట్గా ఉండేదాన్ని, కానీ మాట్లాడిన ప్రతిసారి ఐ యూస్ టు పోక్ హిమ్. సార్, కే విశ్వనాథ్ గారితో వర్క్ చేశారు కదా, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? పెద్ద వంశీ గారితో చేశారు కదా, ఆ మూవీ ఎలా చేశారు, ఈ సీన్ ఎలా చేశారు? సో ఆయన పాపం తిట్టుకొని ఉంటారు లోపల. బట్ ఐ ఎన్వీ యూ బికాజ్ యూ హ్యావ్ వర్క్డ్ విత్ గ్రేటెస్ట్ డైరెక్టర్స్. అండ్ ఐ థింక్ కొన్ని చెక్ లిస్ట్ పెట్టుకున్నాను సార్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, వీళ్ళతో యాక్ట్ చేయాలి, ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలని. సో ఐ కెన్ హ్యాపీలీ మార్క్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ 3 మెంబర్స్కి నేను డెఫినెట్లీ రుణపడి ఉంటాను. బికాజ్ ఈ ఆపర్చునిటీ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ అ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. బికాస్ మీ అందరు నన్ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో ఒక సైడ్ క్యారెక్టర్తో స్టార్ట్ చేశానండి నా కెరియర్. యాజ్ ఐ సెడ్, ఐ డెంట్ నో ఎనీబడి, ఐ డెంట్ హ్యావ్ ఎనీ మేనేజర్స్ ఆర్ నథింగ్. నా ఎడ్యుకేషన్ నాకు బ్యాక్ బోన్ అని నేను చెప్పుకోవచ్చు. సో దట్ గేవ్ మీ ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్. అండ్ ఎందుకు చేయలేను, అది గర్వం అనుకోండి, పొగరు అనుకోండి, లేకపోతే స్ట్రెంగ్త్ అనుకోండి, ఎందుకు చేయలేను అనే ఒక పట్టుదలతో నేను 2019లో నా జర్నీ స్టార్ట్ చేశాను. అండ్ 2025 ఐఎమ్ హియర్. సో అండ్ మై డైరెక్టర్ నాని చెప్పినట్టే, వీ బోత్ ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 2020. సో ఐ కెనాట్ ఒక డైరెక్టర్ గురించి మాట్లాడినట్టు మాట్లాడలేను, కానీ యాజ్ అ ఫ్రెండ్ ఐ హ్యావ్ సీన్ యువర్ స్ట్రగుల్. అండ్ ఫైనలీ, వేర్ ఆర్ యూ? దిస్ ఇస్ యువర్ డే. సో నాని, యూ హ్యావ్ లాంగ్ ఫ్యూచర్. అండ్ ప్రతి ఫిలింలో నన్నే క్యాస్ట్ చేస్తామని కోరుకుంటున్నాను. అండ్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బీమ్స్ గారు సార్, ఎక్కడ సార్? సో ఐ రియలీ ఎంజాయ్డ్ యువర్ మ్యూజిక్. ఐఎమ్ అ బిగ్ మ్యూజిక్ లవర్. కాస్త కూస్తో మ్యూజిక్ నేర్చుకున్నాను చిన్నప్పుడు, బట్ మొత్తం కాదులేండి. సో ఐ రియలీ ఎంజాయ్డ్ యువర్ మ్యూజిక్. ఐ రియలీ ఎంజాయ్డ్ ది పాథోస్ ఈ ఫిలింలో, ఎస్పెషలీ దట్ సెకండ్ చరణం, ఇందాక సార్ చెప్పిన చరణం చాలా ఎవ్రీబడి ఇన్ మై ఫ్యామిలీ వర్ ఆల్సో లైక్ ఎంజాయింగ్ ద సాంగ్. లూప్లో ప్లే అవుతుంది ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఎక్సలెంట్ మ్యూజిక్. అండ్ ఆరాధన అండ్ కార్తిక్, నా లైఫ్లో ఐ థింక్ దిస్ ఈజ్ మై సెకండ్ ఫిలిం, సాంగ్స్ ఉన్న ఫిలిం. సో దిస్ విల్ డెఫినెట్లీ బీ మై ఫేవరెట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ స్టిల్ రిమెంబర్ 2023లో అనుకుంటా మీకు బలగంకి యూ హ్యాడ్ ఫిలిం ఫెస్ట్ అవార్డ్ వచ్చింది, దాదాసాహెబ్. సో అప్పుడు నేను అనిల్ గారు వీ వర్ సీయింగ్ ఆన్ ఫోన్. సో వన్ డే విల్ హ్యావ్ టు వర్క్ విత్ హిమ్ అని అనిల్ గారు అన్నారు. అండ్ ఇట్ హ్యాపెండ్. ద వెరీ నెక్స్ట్ ఇయర్ ఐ వన్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్. సో అప్పుడు కూడా వీ వర్ లైక్, లాస్ట్ ఇయర్ బీమ్స్కి వచ్చింది అని అన్నారు. సో ఇట్ వాజ్ సచ్ అ కోఇన్సిడెన్స్. Thank you so much for being part of this film, and I cannot thank you enough. And also Ramesh garu, DOP garu, where is he? Thank you so much andi. Chala formal ga anipistundi ila maatladutunte, because 2022 nunchi ma journey. So సెట్లో కూడా ఏదో ఒక అన్నతో మాట్లాడినట్టు ఆ ఫీలింగ్లోనే ఉంటాను. ఏదో DOP అన్న ఒక ప్రొఫెషనల్ ఫీలింగ్ లేదు, విచ్ ఐ షుడ్ ఇంబైబ్ అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అంతకన్నా ఎక్కువ చెప్పలేను. యూ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. సో 21st ఆడియన్స్ అందరూ చూస్తారు మీ వర్క్. అండ్ Mahi is the costume designer of this film and also my personal stylist, and she's more like a sister. So yeah, sorry, some inside jokes. Either just contact exchange చేసుకున్నాం, ఏదో జోక్ చెప్తుంది అప్పుడు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ లైఫ్ టు మై క్యారెక్టర్, నాట్ ఓన్లీ మై క్యారెక్టర్, ఆల్ ది క్యారెక్టర్స్. అండ్ ఇంకెవరైనా టెక్నీషియన్స్ని మర్చిపోయి ఉంటే ఐఎమ్ సో సారీ అండి. అండ్ ఆల్ ది పోస్ట్ ప్రొడక్షన్, CV రావ్ గారు అండ్ ద టీమ్, థ్యాంక్ యూ సో మచ్.
I definitely believe and I know November 21st 12A రైల్వే కాలనీ మీ అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. స్క్రీన్ ప్లే వైజ్, స్టోరీ వైజ్ అండ్ యాక్టింగ్ వైజ్, సో మ్యూజిక్ వైజ్ అన్ని విధాలుగా డెఫినెట్గా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. అండ్ ఐ వాంట్ యూ ఆల్ టు కమ్ టు ద థియేటర్స్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. And that's it. See you all on 21st. Thank you. థ్యాంక్ యూ సో మచ్ కామాక్షి గారు. అండ్ ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. చాలాసేపు అయిపోయింది, టైం కూడా చాలా తక్కువ ఉంది. అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్. 2010లో మిమ్మల్ని కలిసినప్పుడు మొదలైంది నా ప్రయాణం. ఆ రోజు మిమ్మల్ని చూశాను. 2011లో మీతో కలిసి ప్రయాణం చేశాను. మీతో కలిసి ప్రయాణం అయ్యాకే నాకు పెళ్ళయింది. అప్పటి వరకు వెతుక్కుంటూనే ఉన్నాను, నన్ను వెతుక్కుంటూనే ఉన్నారు. అండ్ చాలా పెద్ద ఎమోషనల్ స్టోరీ ఉంది, బట్ ఇప్పుడు టైం లేదు. బికాస్ నేను ఎన్ని భయాలను దాటి ఉంటాను ఇక్కడ భయం లేకుండా మాట్లాడడానికి. ఇక్కడ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఎన్ని అనుమానాలని, ఎన్ని అవమానాలు దాటి ఉంటాను. ఇన్ని పాటల్ని చేయడానికి ఒక్క పాట ప్రాణం పోసింది. ఆ పాటకు ప్రాణం పోసింది నరేష్ సార్. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్లే, వారే వహాలి బెర్రీ ఫోజులే, కన్నుల్లో కన్నె ప్రాణి కర్మగారాలే, కవ్విస్తే కాలపాణి కారాగారాలే, కొంత ఆమ్లముందిలే కొంత క్షారముందిలే, ఆర సైన్స్లోన మ్యాథ్స్లోన చెప్పలేని సత్యం ఇదిలే. సర్ర ఓ మేరా దిల్ లుట్ట గై, సర్ర ఓ మేరా దిల్ లుట్ట గై. ఆ పాట ప్రాణం పోస్తే ఆ ప్రాణం ఈరోజు ఇలాగ మీ అందరిని చుట్టుకుంటూ నిత్యం ప్రవహించే నీరులాగా, నేలలో నీరులాగా, ప్రపంచమంతా విస్తరిస్తున్న గాలిలాగా మీ చుట్టూ తిరుగుతూనే ఉంది. మీ దగ్గర నుంచి తీసుకున్న ఊపిరిని మళ్ళీ మీ దగ్గరికి పంపిస్తూ ఉంది. దాని పేరే పాట. ఆ పాటకు ప్రాణం పోసిన మొదటి వ్యక్తి నరేష్ సార్. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన ఇద్దరిని, ఒకటి కిరణ్ గారు కోడైరెక్టర్గా ఉండేవారు, నా డైరెక్టర్ నారాయణ గారు నువ్వా నేను సినిమా డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడెక్కడో నక్కి తిరుగుతున్నప్పుడు, ఎక్కడెక్కడో వెక్కి ఏడుస్తున్నప్పుడు, ఎక్కడెక్కడో నలిగిపోతున్నప్పుడు, ఎక్కడెక్కడో తిరుగుతూ పడుకునేవాడిని. ఎక్కడ పడుకునేవాడినో తెలియదు, ఏ ఫుట్పాత్ మీద పడుకునేవాడో తెలియదు, ఏ బస్ స్టాండ్లో ఉండేవాడో తెలియదు, ఏ పార్కులో ఉండేవాడో తెలియదు, ఏ ఫంక్షన్ హాల్లో తినేవాడో తెలియదు, ఎక్కడ తినాలో, ఎక్కడ తిరగాలో, ఎక్కడ పడుకోవాలో తెలియక ఎన్నేసి స్టేషన్లలో నీళ్లు తాగి పడుకుని ఉన్న నన్ను వయ్యారి బ్లాక్బెర్రీ అని ఒక పాట చేసినందుకు దాని తర్వాత ఆ సినిమాలో పాటలన్నీ ఇచ్చి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ని చేసి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిచ్చేసి నరేష్ లాంటి హీరోని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇక్కడ నిలబడి మాట్లాడడానికి కావాల్సింది ఒక్క విద్య మాత్రమే కాదు, ప్రతిభ మాత్రమే కాదు. ఇక్కడ నిలబడి మాట్లాడడానికి ధైర్యం ఒకటే కాదు, ఇక్కడ నిలబడి మాట్లాడడానికి అదృష్టం ఒకటే కాదు, ఇక్కడ నిలబడి మాట్లాడడానికి మనుషుల ప్రోత్సాహం ఒకటే కాదు, అందరి ప్రేమ కావాలి, అందరితో కలిసి ఉండాలి, లౌక్యంగా ఉండాలి, తెలివిగా ప్రవర్తించాలి, బయటికి ఎలా వెళ్ళాలి, బయట ఎలా పడాలి, గెలుపు ఎలా రావాలి, గెలవడం ఎలా, అక్కడి నుంచి మొదలవుతుంది జీవితం. దాని తర్వాత తెలియకుండానే గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడే ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఈ పరిశ్రమ ఇస్తుంది మనకు. అందుకు ఈ పరిశ్రమ మనం థ్యాంక్స్ చెప్పాలి ఎప్పుడు. ఇకపోతే నవమాసాలు మోసిన తల్లి తన బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఒక ప్రసవ వేదన ఎంత ఉంటుందో, ఒక దర్శకుడి నొప్పి కూడా అంతే ఉంటుంది, దర్శకుడి కష్టం కూడా అలానే ఉంటుంది. ఒక పాటను ప్రపంచానికి పరిచయం చేసేటప్పుడు, అది మీ ముందుకు వచ్చేటప్పుడు దాని వెనకాల మేము రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా, ఆహారాలు లేకుండా, ఇంటికి వెళ్ళకుండా, కుటుంబంతో గడపకుండా, స్నేహితులతో వెళ్ళకుండా, బంధువులతో వెళ్ళకుండా, పండగ వచ్చినా పండగ లేనట్టు దేనికైనా సరే తెగించి ముందుండి పోరాడే ప్రతి కళాకారుడికి నేను మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తాను. ఇక్కడ చాలామంది వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని వదిలేసి, విద్యను వదిలేసి, వైవాహిక జీవితాన్ని వదిలేసి, ఆరోగ్యాన్ని వదిలేసి, సినిమా మీద ప్రేమతో, సినిమా మీద ఇష్టంతో, సినిమానే ప్రపంచంగా, సినిమానే శ్వాసగా భావిస్తున్న చాలామంది ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను మించిన వాళ్ళు, నాకంటే మించిన వాళ్ళు, ప్రతిభ గల వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.
వాళ్ళందరి జీవితాలు మెరుగుపడాలని కోరుకుంటున్నాను. వాళ్ళందరూ ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నందుకు వాళ్ళ తల్లిదండ్రుల ముందు వాళ్ళు సగర్వంగా నిలబడేలాగా పరిశ్రమలో ప్రతి ఒక్కరికి అవకాశాలు, ప్రతి ఒక్కరికి అదృష్టాలు అన్నీ కలిసి రావాలని తెలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పై సొగసులు కళ్ళ సుమా, లోపలిదంతా డొల్ల సుమా, నిజం తెలియమని నేనంటాను లేదా కొంపే గుల్ల సుమా. దాశరథి గారు రాసిన కవిత్వాన్ని పాఠ్యపుస్తకాల్లో చదువుకుని వచ్చిన వాడిని. బట్టల్లో లేదు, ఒంటి మీద గాయాల్లో ఉంటుంది. ఈ బట్టల్ని చూసి మనం అనుకుంటాం పైన భలే ఉన్నాడు, బాగున్నాడు, అందంగా ఉన్నాడు, కానీ అందులో లేదు. ఒంటి మీద గాయాలు ఎన్ని ఉంటాయో ఈ సినిమాల్లో పనిచేసే వాళ్ళని చూస్తే, వాళ్ళని కలిస్తే, వాళ్ళని పలకరిస్తే ఒక పాటలాగా, ఒక మాటలాగా, ఒక కలర్ లాగా, ఒక డిఐ లాగా, ఒక ఏఐ లాగా మీకు అందులో వాళ్ళ కష్టం కనిపిస్తుంది. అందుకే ఎవరిని చూసినా తక్కువ చేసి మాట్లాడకండి, ఎవరిని చేసినా తక్కువ చూపు చూడకండి. వాళ్ళు ప్రతిరోజు ప్రతి నిమిషం కలలు కంటూ కళల్ని నిర్మించుకుంటూ కళల సాకారం కోసం కష్టపడతారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే నా 12 రైల్వే కాలనీ ఈ సినిమా చేయడానికి నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు నా మీద చాలామందికి ఒక సందేహం ఉంటుంది. భీమ్స్ అంటే చిన్న ఫోక్ సాంగ్ చేస్తాడు, డీజే పాటలు చేస్తాడు, మాస్ పాటలు చేస్తాడు, దరువు పాటలు చేస్తాడు, డప్పు పాటలు చేస్తాడని. ఆ డప్పు పాటల్ని, దరువు పాటల్ని రావాలంటే అది ప్రజల నుంచి రావాలి, ప్రజల మధ్య నుంచి రావాలి. నేను ప్రజల నుంచి వచ్చినా కాబట్టి ప్రజల పాటనే ప్రజలకు చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది డప్పు పాట కాదు, దరువు పాట కాదు, ఫోక్ పాట కాదు, అది ప్రజల పాట. అది ప్రజల నుంచి పుట్టిన పాట, ప్రజలకే ఇస్తున్న తిరిగి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఇందులో గింగిరగిర కావచ్చు, కన్నొదిలి కావచ్చు, గుండెగుడిలో కావచ్చు, ఈ 3 పాటలు నా దగ్గర వచ్చాయంటే దానికి మొదటి కారణం నాని అన్న అండ్ అనిల్ కుమార్ గారు, చిట్టూరి శ్రీనివాసరావు గారు, అల్లరి నరేష్ గారు. బికాజ్ ఈ సినిమాలో ఇప్పటిదాకా మీరు వినని, నా దగ్గర నుంచి రాని ఒక కొత్త రకం పాటల్ని ఈరోజు మీరు విన్నారు. రెండోది, ఈ సినిమా చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్గా నేను పనిచేయడానికి చాలామందికి ఈ సినిమాకి భీమ్స్ కరెక్టా కాదా అనే లక్ష సందేహాలు ఉంటాయి. ఆ లక్ష సందేహాలను తీర్చడానికి నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు, ఈ సినిమా చేసే అవకాశం వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా నా టీంకి థ్యాంక్స్ చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమాలో మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకు ఫస్ట్ నుంచి చివరి వరకు, ఇందాక అనిల్ కుమార్ గారు అన్నట్టు, నాని అన్న అన్నట్టు, ఈ సినిమాలో ఫస్ట్ నుంచి చివరి వరకు ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది మన ఊహకు అందదు, మన అంచనాలకు అందదు. మనకి ఇప్పటిదాకా చూసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరేలా ఉంటుంది. వేరేలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, వేరేలాంటి స్క్రీన్ ప్లే ఉంటుంది, వేరేలాంటి మ్యూజిక్ ఉంటుంది. సో ఇలాంటి సినిమాకు నన్ను పార్ట్ చేసిన నన్ను ఒక మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తూ, టైం తక్కువ ఉన్నందుకు మనస్ఫూర్తిగా క్షమిస్తూ, నేను క్షమించమని అడుగుతూ ఒక 2-3 గురించి నేను మాట్లాడాలి. దేవ్ యాక్చువల్లీ మంచి మాటల రచయిత, మంచి స్టోరీ రాస్తాడు. బట్ నాకేంటంటే దానికంటే ముందు నీకు ఇంకెక్కువ ప్రజలకు సంబంధించి కావచ్చు అండ్ ఆడియన్స్లో కావచ్చు, నువ్వు తొందరగా వెళ్ళాలంటే కథ, స్క్రీన్ ప్లే మాత్రమే కాదు, నువ్వు మంచి పాటలు రాస్తే బాగుంటుందని అతనిలో ఉన్నటువంటి, వీళ్ళలో చాలా ఫెయిల్ అయిన ప్రేమికుడు ఉన్నాడు, ఏమంటారు దాన్ని, ఒక మంచి ప్రేమికుడు ఉన్నాడు. వాడు ఓటమి చూశాడు, విజయాలు చూశాడు. సో ఆ ఓటమి, ఆ విజయం రెండు ఈ సినిమాకి పనికి వచ్చాయి అనుకుంటా. ఐ హోప్. థ్యాంక్ యూ సో మచ్ దేవ్. ఇంకా ఫ్యూచర్లో చాలా చేయాలి. నువ్వు పెద్ద రైటర్వి కావాలి, ఏ రైటర్ అవుతుందో నీ చాయిస్ అది. అండ్ అనిల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమేష్ అన్న కలిసి చాలా చేసాం, ఇంకా చాలా చేయాలి. అండ్ ఎవ్రీవన్, హరీష్ సార్ ఎక్కడో గట్టిగా సుడి మీరందరూ కోరుకుంటే అనుకుంటే అవుతుంది అనుకుంటున్నా. ఐ హోప్ ఫ్యూచర్లో కలిసి పని చేయాలనుకుంటున్నాను సార్, కలిసి పని చేస్తాను తప్పకుండా. అండ్ ఫైనల్ వర్డ్స్, ఈ సినిమా 21వ తారీఖు మీ అందరి ముందుకు వస్తుంది. మేమందరం ఈరోజు చెప్పిన మాటలు కావచ్చు, చేసిన మా పని గురించి చెప్పుకున్న మాటలు కావచ్చు, తప్పకుండా మీ అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను. అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఏ ఫెంటాస్టిక్ స్పీచ్ భీమ్స్ గారు. అనిల్ రావిపూడి అండ్ భీమ్స్ కాంబినేషన్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో, ఈ అనిల్ విశ్వనాథ్ భీమ్స్ కాంబినేషన్ కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు మా విజయ్ కనకమెడల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ డిజిటల్ మీడియా అందరికీ గుడ్ ఈవినింగ్. నేను స్టేజ్ పైన పెద్దలందరికీ, మా అన్నయ్య హరీష్ శంకర్ గారికి, మా హీరో నరేష్ గారికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. అందరూ చాలాసేపు మాట్లాడేశారు, నేను కూడా మాట్లాడితే తిడతారేమో, క్విక్గా ఫినిష్ చేస్తాను. ఫస్ట్ భీమ్స్ గారు
అంటే నరేష్ గారితో సినిమా స్టార్ట్ చేసినా కానీ ఇప్పుడు చిరంజీవి గారితో బాస్తోని ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయింది కూడా మళ్ళీ నరేష్ గారి సినిమా చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఇలాగే పెద్ద సినిమా చిన్న సినిమాని కాకుండా అన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందాక నుంచి అందరూ చాలామంది చెప్పారంటే హీరోయిన్ అమ్మాయి గురించి, కామాక్షి భాస్కర్ గారి గురించి. అంటే ఒక హీరోయినే కాదు, టెక్నీషియన్, ఎడిటర్, డైలాగ్ రైటర్ అని. మీరు ఇలాగే ఫ్యూచర్లో మంచి మంచి స్క్రిప్ట్స్ మీ అనిల్ గారితోనే ఉండి మిగతా అందరి సినిమాలు కూడా చేయాలని కోరుకుంటూ మీకు మంచి ఫ్యూచర్ కోరుకుంటున్నాను. అలాగే డిఓపి రామిరెడ్డి గారు, నేను మన రజా గారు సినిమా ట్రయల్ చూశానంటే చూసినప్పుడు అందులో కొన్ని షార్ట్స్, రమేష్ రెడ్డి కదా, ఓకే సారీ, సౌండింగ్ ఒకటే అంటారు బాస్. అంటే మా ఫ్రెండ్ నాని అని ఉన్నాడండి, మన రవికే చంద్రన్ గారి దగ్గర అసోసియేట్గా పనిచేస్తుంటాడు. దీని గురించి చాలాసార్లు రెఫర్ చేశాడు, ఒకసారి చూడు విజువల్ చాలా బాగుంటాయి, పొలిమేర కూడా బాగా చేశాడు అని. డెఫినెట్గా బ్రదర్ మన ఫ్యూచర్లో మనం కలిసి వర్క్ చేద్దాం. అండ్ నాని అండి, నేను ఉగ్రం సినిమాకి ఒక అనౌన్స్మెంట్ వీడియో చేసాము. ఆ అనౌన్స్మెంట్ వీడియో మొత్తానికి సీజీ అప్పుడు నానినే చేశాడు. తను అంటే ఒక ఎడిటర్గా, ఒక పోస్టర్ డిజైనర్గా, ఇప్పుడు డైరెక్టర్గా కొత్త అవతారం ఎత్తున్నాడు. నరేష్ గారు ఇప్పటివరకు చాలామంది రైటర్లు పరిచయం చేశారు. ఆల్మోస్ట్ 35వ నెంబర్ అనుకుంటా కొత్త డైరెక్టర్లో, నాకు తెలిసి నీది 35th డైరెక్టర్ అనుకుంటా, న్యూ డైరెక్టర్. డెఫినెట్గా నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ చిట్టూరు శ్రీని గారు, పవన్ గారు, వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారండి, సినిమాలు మాత్రం చాలా గట్టిగా స్పీడ్గా చేస్తుంటారు. ఇలాగే త్వరలో కూడా మీరు మంచి మంచి సినిమాలు చేయండి. ఆనంద్ గారి తర్వాత నాకు కూడా సినిమా చేసి సినిమా చేయాలని కోరుకుందాం మనం. అలా డిస్కషన్ జరుగుతుందని మాట్లాడుతున్నారు ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ మా నరేష్ గారి గురించి ఎంత మాట్లాడితే తక్కువ అండి. నాలాంటి ఎంతమంది రైటర్లు కిందకి చెప్పాను కదా, 35 మంది కొత్త రైటర్లను పరిచయం చేశారు సార్. ఇలాగే మీరు కొత్త రైటర్లని కొత్త జోనర్స్లో, అంటే ఆల్మోస్ట్ 68th ఫిల్మ్ 70th ఫిల్మ్ అండి ఇది. ఇప్పటివరకు ఇలాంటి జోనర్ చేయలేదన్నారు, నాకు తెలిసి ఎక్కడో చేసేసి ఉంటారేమో తెలియదు మీ రెండు సినిమాల్లో. అంటే కొత్త జోనర్స్ ఎదుర్కొంటూ వెళ్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా November 21st థియేటర్లో రిలీజ్ అవుతుంది. చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు విఐ ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12A రైల్వే కాలనీ ఫస్ట్ గ్లిమ్స్ నుంచి ఇప్పుడు దాకా రిలీజ్ అయిన ప్రతి కంటెంట్లో దిస్ లాడ్ ఆఫ్ కంటెంట్ ఉంది. బేసికలీ అంటే ఎవ్రీ షార్ట్ టాక్స్ అబౌట్ సమ్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంటెంట్ లేని ఫిలిమ్స్ ఆడట్లేదు. ఫెస్టివల్స్ ఫిలిమ్స్ తప్ప మిగిలిన అన్ని సినిమాస్కి కంటెంట్స్ ఉంటేనే ఆడుతుంది. సో అలా 12A రైల్వే కాలనీ చూసుకుంటే ఇట్ లుక్స్ లైక్ అ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్ట్ ఫెల్ట్ విషెస్ టు ప్రొడ్యూసర్ చిత్తూరి సార్ అండ్ పవన్ సార్. వీళ్ళతో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ట్రావెల్ అవుతున్నాను. దే ఆర్ వెరీ వెరీ ప్రాక్టికల్ ప్రొడ్యూసర్ అండ్ వెరీ ఓపెన్ ప్రొడ్యూసర్. వాళ్ళ దగ్గర మొగమాట ఏమి ఉండదు. నచ్చకపోతే బాసు నాకు నచ్చలేదంటారు, నచ్చితే బాగుందంటారు. అండ్ వెరీ రా అండ్ బ్రూటల్ ఆన్ యువర్ ఫేస్. కాకపోతే అది ఇట్ షోస్ దేర్ హానెస్టీ, దేర్ ఓపెన్నెస్. అది బ్యాక్ టాకింగ్ ఏమి ఉండదు, స్ట్రైట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడి చెప్పేస్తారు. ఈరోజు మార్నింగ్ ఒక మీటింగ్లో వాళ్ళని కలిసేటప్పుడు నేను అడిగాను 12A రైల్వే కాలనీ గురించి. సో దే షోడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళ మొహంలో they were not able to hide anything. సో వాళ్ళ మొహంలో ఆ కాన్ఫిడెన్స్ తెలిసింది, హ్యాపీనెస్ తెలిసింది. సో దట్ ఈస్ అ సైన్ ఆఫ్ సక్సెస్ ఫర్ 12A రైల్వే కాలనీ. సో సార్, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. నెక్స్ట్ నేను లైనప్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఎక్కువ నేను ప్రే చేసుకుంటాను, స్పెషల్ అటెన్షన్ పెట్టి. నెక్స్ట్ యూజువలీ చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తాం. అండ్ ఐ ఫీల్ దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా నాకు ఫీల్ వచ్చింది. సో యూజువలీ మూవీ హిట్ అవ్వాలంటే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కావాలంటారు. బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ఉండాలి బిట్వీన్ కెమెరామెన్, బిట్వీన్ డైరెక్టర్స్, డైరెక్టర్ అండ్ ఎడిటర్, డైరెక్టర్ అండ్ రైటర్. సో ఈ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ బిట్వీన్ ద టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఐ ఫీల్ లైక్ దెర్ ఈస్ అ హోల్ ఫ్యామిలీ వర్కింగ్ టుగెదర్ వన్ ప్రోడక్ట్. సో ఈ కుటుంబం పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. దిస్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఈ యూజువలీ స్పీచెస్ ప్రిపేర్ అవుతాం, కానీ ఇక్కడ వస్తే ఐ ఫీల్ లైక్ వెరీ డిఫరెంట్. సో ఐ రియలీ ఫీల్ దెర్ సో మచ్ ఆఫ్ ఎమోషన్స్ బిహాండ్ యువర్ జర్నీ. అండ్ డైరెక్టర్ గారికి ఐఎమ్ షూర్ యువర్ ఫాదర్ బ్లెస్సింగ్స్ విల్ బీ దేర్ అండ్ ఆల్ అవర్ బ్లెస్సింగ్స్ విల్ బీ దేర్. అండ్ నెక్స్ట్
మొత్తం అంటే ఎవ్రీబడి స్పోక్ అబౌట్ ద టెక్నీషియన్స్. సో అసలు బీమ్స్ మ్యూజిక్ కానీ రమేష్ గారు విజువల్స్ కానీ స్టన్నింగ్గా ఉంది. దెర్ ఈజ్ నో కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ. అలాగే క్యాస్టింగ్ కూడా హర్ష కానీ జీవన్ కానీ దే ఆర్ లైక్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్. అండ్ కామాక్షి లుక్ బ్యూటిఫుల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే మిగిలిన టెక్నీషియన్స్ కూడా ఐ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫైనలీ హీరో నరేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఐ రియలీ లవ్ యువర్ టైమింగ్ సార్. అండ్ నాకు లాస్ట్ ఒక 4-5 ఇయర్స్గా ఆయన ప్రతి మూవీ ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటారు. ఈజ్ లైక్ క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ లాగా ఈయన మిస్టర్ 360 అన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే సడన్గా ఒక బాల్ హీ విల్ డూ అ కామెడీ జానర్, నెక్స్ట్ బాల్ ఇమీడియట్గా ఒక థ్రిల్లర్ జానర్కి వెళ్తారు, సడన్గా ఒక యాక్షన్ జానర్కి వెళ్తారు, సడన్గా ఒక నాంది లాంటి ఒక ఇంటెన్స్ ఫిల్మ్ ఇస్తారు. సో యూజువలీ హీరోస్కి ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఒక మూవీ ఒక క్యారెక్టర్ ప్లే చేసి హిట్ అయిపోతే వీ టెన్ టు ఇట్స్ వెరీ న్యాచురల్. మన అదే ఫార్ములా పట్టుకుని ఇంకా ఒక 2-3 సీన్స్ 2-3 మూవీ కంటిన్యూగా చేస్తే మనం సక్సెస్ వస్తుందని ఫీలింగ్ ఉంటుంది. బట్ రియల్ గట్స్ ఎవ్రీ మూవీస్ డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేయడం అనేది ఒక హీరోకి ఒక గట్స్ కావాలి. ఆ గట్స్ నరేష్ గారి దగ్గర ఉన్నాయి. అండ్ ఐ రియలీ లవ్ దట్ అబౌట్ హిమ్. అంటే ఒక హీరో కంఫర్ట్ జోన్లో ఉండకూడదు. హీ హ్యాస్ టు కీప్ ట్రయింగ్ సంథింగ్ న్యూ ఆన్ ఎవ్రీ ఫిలిం. ఎవ్రీ ఆల్టర్నేట్ ఫిలిం నరేష్ గారి ఫిల్మోగ్రఫీని మీరు చూస్తే you will realize that every film has a different genre. Every character is very different. And sir, you really surprise us. Keep surprising us, sir. This is what important. Deenike guts kavali. And I really love about Naresh sir. Sir, maybe your film doesn't have a bigger canvas, but you have a big heart. And ade important. As an actor, I feel you are achieving a great height, sir. So I really wish Naresh garu and the whole team a huge success. Wishing 12 Railway Colony a blockbuster on November 21st. Thank you. థ్యాంక్ యూ ఆనంద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్. కళ్యాణ్ గారితో సినిమా చేస్తే నా అదృష్టం ఏంటంటే మనం ఏ సినిమాకి వెళ్ళా మన సినిమా ప్రమోషన్ జరిగిపోతుంటుంది అక్కడ. ఫస్ట్ ఒక డైరెక్టర్ పక్షపాతిగా ట్రైలర్ చూడగానే నాకు ఫస్ట్ నాని గురించి మాట్లాడించింది. నాని ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రైలర్, సూపర్ కట్. అతనే ఎడిటర్ అని కూడా చెప్పారు. సో ఇంకేముంది, సవ్యసాచి ఒక డైరెక్టర్ కమ్ ఎడిటర్ అవుతే సినిమా డబల్ కమ్ ఎయిట్ ఇంకేముంది అంతకంటే. అండ్ ఇందాక చెప్పినట్టు పొలిమేర ఫంక్షన్కి వెళ్ళాను నేను, కామాక్షి అండ్ అనిల్ గారు అప్పుడు పొలిమేర ఫంక్షన్కి వెళ్ళాను. అది పొలిమేర 2 అయింది, 3, 4, 5 కూడా అవ్వచ్చు తెలియదు. అలాగే బీమ్స్ ధమాకా ఫంక్షన్కి వెళ్ళాను నేను. సో ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. నరేష్ గారితో అండ్ మా విజయ్ నాంది. సో అలాగే అదే ఆ రకంగానే చిట్టూరు సీన్ గారికి పవన్ గారికి కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ సినిమా పొలిమేరలు దాటి ధమాకా సౌండ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా మా విజయ్ చెప్పినట్టు చాలాసేపు మాట్లాడారు అందరూ. డైరెక్టర్ గారు కోర్స్ ఫస్ట్ సినిమా ఎమోషన్ ఆయన, కామాక్షి గారు చాలాసేపు మాట్లాడారు, అలాగే మా డైరెక్టర్ గారు. నా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళందరూ కలిసి 2 గంటల సినిమా ఎలా తీశారని. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అని నా ఫీలింగ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ సర్ప్రైజ్. అండ్ రమేష్ రెడ్డి గారు ఎక్స్ట్రానరీగా ఉందండి మీ విజువల్స్, సూపర్. అండ్ మీరు చాలా ఫాస్ట్ అని చెప్పారు నరేష్ గారు. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అన్ అవర్ యాక్చువల్లీ. సో మీ ఇద్దరి గురించి మాట్లాడాలి, బట్ మీ ఇద్దరి గురించి అందరి గురించి మీరే మాట్లాడారు. మళ్ళీ మీ ఇద్దరి గురించి నేను మాట్లాడే వెంటనే హర్ష అండ్ జీవన్. చాలా టైం అయిపోయింది యాక్చువల్గా. చిట్టూరు సీన్ గారి గురించి చాలా మాట్లాడాలి నేను. మేబీ సక్సెస్ మీట్కి మళ్ళీ అప్పుడు ఆయన గురించి చెప్తాను నేను, చిట్టూరు సీన్ గారి గురించి డెఫినెట్గా. నరేష్ గారి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. నేను ఈవీ గారి సినిమాలు చూసిన తర్వాతే నేను సినిమా రైటర్ అవ్వాలనుకున్నాను. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. సో పరోక్షంగా నా సినిమాల్లో ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ బాగుంటుందన్నా, పాటలు బాగుంటాయన్నా, ఇంకేమన్నా నా సినిమాల్లో నచ్చే విషయాలు ఉంటే మట్టుకు వాటి మీద నాకు ఈవీ గారి యొక్క స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉందండి. ఆయనతో డైరెక్టర్ అయ్యాక కలిసే నేను ఒకసారి, బట్ ఆయనతో ఎక్కువ టైం ఎప్పుడు స్పెండ్ చేయలేదు. ఆ రిగ్రెట్ ఎప్పుడు ఉంటుంది నాకు.
సో నరేష్ గారి ఫంక్షన్కి నాకు ఎప్పుడైనా ఇన్విటేషన్ వచ్చిందంటే నేను ఇంకా సెకండ్ థాట్ కూడా ఉండదు, నాకు ఇమ్మీడియట్గా నేను వచ్చేస్తాను అంటాను. ఎందుకంటే నేను డాడీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. అట్లీస్ట్ ఐ హ్యావ్ దట్ ప్రివిలేజ్ నౌ. నరేష్ గారితో నాకు ఆ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది ఫీల్ అవుతాను. నాకు ఆయన అంటే అంత ఇష్టం. అంటే ఈవి గారి యొక్క స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంటుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ఆయన వల్లే నేను, బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ హియర్ అని నేను చాలాసార్లు చెప్పాను. నేను కంటిన్యూగా ఇంతమంది కొత్త డైరెక్టర్లు అని అన్నప్పుడు నేనే ఇంకా లెక్క అడుగుదామనే టైంకి విజయ్ చెప్పాడు 35 మంది డైరెక్టర్లు అంటే. డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నప్పుడు ఎవరికి అవకాశం ఇచ్చినా ఒక్క వ్యక్తికే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. బట్ ఒక డైరెక్టర్కి అవకాశం ఇస్తే ఆ డైరెక్టర్ వలన ఒక 200-300 టెక్నీషియన్లు, ఒక 6 నెలలు, ఆ తర్వాత ఒక కొత్త లిరిసిస్టులు, అబ్బాయిలాగా ఒక కొత్త లిరిసిస్ట్ వచ్చినట్టు, కొత్త కొరియోగ్రాఫర్ వచ్చినట్టు. సో ఇండైరెక్ట్లీ ఒక డైరెక్టర్కి అవకాశం ఇస్తే ఎంతోమందికి ఇండైరెక్ట్గా అవకాశం ఇచ్చినట్టు. సో మీరే లెక్కేసుకోండి, 35 ఇంటూ కొన్ని 100 మందికి మీరు ఒక అవకాశం ఇచ్చారు సార్. ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ నాకు తెలిసి. అండ్ ఇందాక విజయ్ చెప్పినట్టు ఆయన అసలు చెయ్యని జోనర్ లేదు. అసలు నాంది అవ్వచ్చు, గమ్యం అవ్వచ్చు, వెనకాలకి వెళ్తే వేదం అవ్వచ్చు. ఇంకోటి సినిమా విశాఖ ఎక్స్ప్రెస్ నాకు చాలా ఇష్టం, హిచ్కాక్ గారి నవల్ బేస్ మీద చేసిన సినిమా. అసలు ఆయన ఫస్ట్ సినిమా అల్లరి కాబట్టి ఆయన అల్లరి నరేష్ అంటున్నాడు తప్ప ఆయన అన్ని జోనర్లు టచ్ చేశారు. ఏ డైరెక్టర్ స్క్రిప్ట్తో వెళ్ళినా రెడీగా ఉంటారు కాబట్టి ఆయన అల్లరి నరేష్ కాదు, అందరి నరేష్. యాక్చువల్గా ఇక్కడి నుంచి మనం టైటిల్ మార్చేద్దాం సీరియస్లీ. ఎందుకంటే నాకు ఎంత ప్రౌడ్ ఫీలింగ్ వచ్చిందంటే రాగానే జనరల్గా నా ఆడియో ఫంక్షన్స్, నా ప్రీ-రిలీజ్ ఈవెంట్లు జరిగినప్పుడు మా విజయ్ ఆ ఏవీలు చూసుకోవడం, ప్రోమోలు కట్ చేసి నాకు చూపించడం, మిగతాయి చేయడం, ఈ పనులలో ఉండేవాడు. నేను టక్కన రాగానే నా పక్కన నా ఆడియో ఫంక్షన్లు చూసిన విజయ్ నా పక్కన డైరెక్టర్గా కూర్చోబెట్టాడు. నరేష్ గారు మనస్ఫూర్తి ఇంకోసారి నేను థ్యాంక్స్ చెప్తానండి విజయ్ డైరెక్టర్ చేసినందుకు. నాకు ఫస్ట్ సినిమా అప్పుడు కూడా అంత టెన్షన్ క్రియేట్ అయింది నాకు. ఆ రోజు నాంది రిలీజ్ అవుతున్నప్పుడు విజయ్ గారు హిట్ కొట్టాలి, విజయ్ గారు హిట్ కొట్టాలని. సో ఇలాంటి ఎందరో మందిని, ఇంతమందిని మీరు తీసుకురావడం అనేది ఇట్స్ యూఆర్ ట్రూలీ బ్లెస్డ్ అండి. వీరందరి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది డాక్టర్ అవ్వాలనుకొని యాక్టర్ అవ్వాలంటారు, బట్ డాక్టర్లు అయిన తర్వాత కూడా ఈయన యాక్టర్ అవ్వడం, ఆయన డైరెక్టర్ అవ్వడం, ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్. ఐ ట్రూలీ అండర్స్టాండ్ వాట్ యూ గైస్ సెడ్. మీకు ఉన్న సినిమా మీద ఉన్న ప్యాషన్, మీకు సినిమా మీద ఉన్న కసి, అదంతా మీ ఎమోషన్లో నాకు అర్థమైంది. ఒక బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకుపోతున్న బీమ్స్, ఒక బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతున్న బీమ్స్ ఈ రైల్వే కాలనీ దగ్గర ఆగి ఇక్కడ మీ అందరితో ట్రావెల్ చేసి దీనికి ఒక అద్భుతమైన మ్యూజిక్, మంచి పాటలు, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని చెప్తున్నారు. ఒక డైరెక్టర్ ఎగ్జైట్ అవ్వకపోతే, ఒక రచయిత ఎగ్జైట్ అవ్వకపోతే అంతసేపు మాట్లాడండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. ఐఎమ్ ట్రూలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిలిం. ఇకపోతే నేను నా ఐబొమ్మ ఇన్సిడెంట్ తర్వాత ఫస్ట్ టైం నేను మీడియాని చూస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మనందరం సినిమా ఇండస్ట్రీ తరఫున చెప్పుకోవాలి. పైరసీ సినిమాలు చూపించే ఐబొమ్మ ఆవిడికి, ఒరిజినల్ బొమ్మ చూపించిన యావత్తు పోలీస్ యంత్రాంగానికి, సివి ఆనంద్ గారికి, మా సత్యనారాయణ సార్ గారికి, ఇండస్ట్రీ తరఫున మనందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ 21 నవంబర్ 12A రైల్వే కాలనీ నాతో పాటు చూడొచ్చు. నేను కూడా మార్నింగ్ షో చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ప్రామిస్ చేశారు కదా అప్డేట్ ఇస్తానని చెప్పి, ప్లీజ్. ఇక్కడ చదివా నేను, మనుషులు ఎందుకు నోరు జారుతారు అంటే నాలుక తడిగా ఉంటుంది కాబట్టి అంట. జోక్. సో రాగానే జీవన్ క్వశ్చన్ తప్పించుకుందామని ఇస్తానులే అప్డేట్ అన్నాను. నేను మర్చిపోలేదు, బట్ మర్చిపోదాం అనుకున్నాను, బట్ వాళ్ళు మర్చిపోలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ డిసెంబర్లో ఉంటుంది. సాంగ్ డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నాం. డేట్ అనేది కన్ఫర్మ్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన అల్లరి నరేష్, మన అందరి నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. 64 సినిమాలు చేశాను. రిలీజ్ డేట్ దగ్గర పెడుతుంటే నాకే టెన్షన్గా ఉంటుంది. ఎలా ఉండబోతుంది, ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి, టాక్ ఏంటి, రివ్యూస్ ఏమొస్తాయి, ఇలాగని. బట్ అసలు ఫస్ట్ సినిమా చేస్తున్నాడు ఇతను, ఎక్కడన్నా టెన్షన్ ఉందా? మొన్న పెళ్లి చేసుకున్నాడు, ఎల్లుండి రిలీజ్, ఏమీ టెన్షన్ పడట్లేదు. సో అంటే ఆయన కానివ్వండి, అనిల్ గారు కానివ్వండి, ఇందాక నాకు హరీష్ శంకర్ గారు మాట్లాడుతుంటే అదే చెప్తున్నారండి. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారండి. కాన్ఫిడెంట్గా ఎప్పుడు మాట్లాడతారంటే మన దగ్గర ప్రోడక్ట్ కరెక్ట్గా ఉంది అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మాట్లాడతారు. సో ఇందాక
హరీష్ గారు అన్నారు కదండి, నేను నాంది చేస్తున్నప్పుడు అంటే మనం ఒక డైరెక్టర్గా ఉండి మన దగ్గర నుంచి ఒక అసిస్టెంట్ వస్తున్నారంటే తన సక్సెస్ని కూడా ఆ డైరెక్టర్ చాలా అంటే మన శిష్యుడు కాబట్టి చాలా బాగా ఉండాలి, బాగా ఆడాలని కోరుకుంటారు. ఆ వ్యక్తుల్లో హరీష్ గారు ఒకరు. అలాగే నాంది సినిమా జరిగినప్పుడు కానివ్వండి, లేకపోతే మన ఉగ్రం సినిమా జరిగినప్పుడు కానివ్వండి, ఆయన చాలాసార్లు సెట్కి వచ్చారు టు ఎంకరేజ్ హిమ్, ఎలా చేస్తున్నాడు చూడటానికని. సో అంటే ఒక అలా గురువు ఎవరికైనా ఉండాలండి. అలాగే మాకు తెలిసి అనిల్ గారు స్టూడ్ ఫర్ నాని. సో మీరు ఎప్పుడు ఇలాగే బాపు రమణ గారిలా కలిసి ఉండి మంచి మంచి సినిమాలు చేయాలని, మీ సినిమాకి ఆయన సినిమాకి మీరు ఎడిటర్గా చేస్తారో లేకపోతే రైటర్గా చేస్తారో, బట్ ఒక టీమ్గా ఒక యూనిట్ ఉన్నారు మీరు. అది టైట్గా ఉండనివ్వండి. డోంట్ లెట్ ఇట్ బ్రేక్ ఈవెన్ ఆఫ్టర్ ది సక్సెస్ కమ్స్. ఐమ్ టెలింగ్ యూ దిస్. ఎందుకంటే మనకు ఒక టీమ్ అసెంబ్ల్ అవ్వడం చాలా కష్టం అండి. టాలెంట్ని ఫైండ్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఇందాక మన భీమ్స్ గారు అన్నట్టు 2011లో ఎక్కడ స్పాట్ చేశానండి. ఆయన స్పాట్ చేస్తే ఆ టాలెంట్ వల్ల స్పాట్ చేశాను. ఆ టాలెంట్ కొంత ఇట్ టుక్ హిమ్ టైం కొన్ని. బట్ ఇక్కడ ఏంటంటే పేషెన్స్ కావాలండి. చాలామంది ఏంటంటే ఒక 3 నెలలు పెట్టుకుంటాను, ఇండస్ట్రీకి వస్తాను, సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ వెళ్ళిపోతాను అనుకుంటారు. అలా ఇప్పుడు కుదరదండి. మనకంటూ ఒక టైం ఉంటుంది. ఆ టైం కోసం ఇందాక ఆయన చూడండి, ఒక టాలెంట్ మనం రికగ్నైజ్ చేస్తే ఆయన వచ్చి దేవుడు లాంటి కొత్త టాలెంట్ని తీసుకొచ్చారు. సో దిస్ ఇస్ ఇండస్ట్రీ అండి. సో డెఫినెట్గా ఇక్కడ టాలెంట్ ఉన్నవాడికి ఎవ్వరు ఆపలేరు. సో ఇట్స్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ నేను 35 మెంబర్స్ డైరెక్టర్తో చేశాను. దాంట్లో చాలామంది సక్సెస్ అయ్యారు, కొందరు అవ్వలేదు. బట్ ఐ ఆల్వేస్ స్టాండ్ అంటే ఒక డైరెక్టర్ గారు అబ్బాయిగా నేను వాళ్ళందరితో ఎప్పుడు ఉంటాను. ఆమె డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్గా ఉండాలనుకుంటాను. అండ్ కొంచెం ఎక్కువ మాట్లాడతాను సార్, నరేష్ గారు సారీ. ఈ సినిమా అంటే జీవన్ అండ్ హర్ష గురించి చెప్పాలి. ఎందుకంటే మేము చేసి స్కెడ్యూల్స్లో వచ్చి ఆల్రెడీ వాళ్ళు వేరే సినిమా చేస్తున్నారు. డే అంతా వాళ్ళు అక్కడ చేసి నైట్ ఇక్కడికి వచ్చి చేసి అలాగ ఒక్కరోజు 2 రోజులు కాదు, దాదాపు 7-8 రోజులు చేశారు. సీను కానీ జీవన్ గారు కానివ్వండి, హర్ష కానీ. సో ఎక్కడ విసుక్కోకుండా ఈవెన్ నైట్ 2 అయినా 3 అయినా 6 అయినా పొద్దున్న అలాగే ఓపిక్గా ఉండి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రెడీ అయిపోయి ఇంకో షూటింగ్కి వెళ్ళాలి. సో అలాంటి అంటే అక్కడ మనకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఒకేసారి వస్తుంటుందండి. ఆ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ మన కూల్ లూజ్ అవ్వకుండా ఐ థింక్ నేను అది నేర్చుకున్నాను హర్ష నీ దగ్గర నుంచి. అంటే టు బీ దాట్ అంటే నిద్రలాగపోయినా జనరల్గా చిరాకు వస్తుంటుంది. బట్ అక్కడెక్కడ ఇది అవ్వకుండా ఆ చిన్న కామెడీ చేసుకుంటూ అక్కడ ఉండి అట్మాస్ఫియర్ అంతా లిటప్ చేస్తుంటాడు. నువ్వు కానీ అంటే మనం గెటప్ సీన్ కానివ్వండి, లేకపోతే జీవన్ గారు కానివ్వండి. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ విల్ కంటిన్యూ వర్కింగ్ విత్ యూ హర్ష. అలాగే రమేష్ గారు మా డిఓపి, ఆయన గురించి ఎక్కువ బాగా అంటే ఇందాకే చెప్పాను మీకు ఇద్దరు డైరెక్టర్లకి నేనే ప్రమోషన్ చేశాను. ఇందాక రాగానే చెప్పాను, ఏమంటే చూడండి మంచి కెమెరామెన్ అంటే ఒక టెక్నీషియన్ని అంటే అదే చెప్తాను కదా, ఒక టాలెంట్ని గుర్తిస్తే డెఫినెట్గా దాన్ని పాస్ చేస్తూ ఉండే. సో ఇండస్ట్రీస్ దాట్ వే. సో ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద అంటే సెంధిల్ గారి దగ్గర చేశారు, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆ స్కూల్లో. బట్ ఎంత ఫాస్ట్గా అంటే ఎంత ఎఫిషియెంట్గా చేశారంటే అండ్ డిఫరెంట్ లొకేషన్స్లో చేసాం, కాశ్మీర్లో కానివ్వండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన విజువల్స్ కానివ్వండి, అండ్ ఆయన కానివ్వండి, నాని కానీ మనం అనిల్ గారు ఏమనుకున్నా అది ఆర్టిస్ట్గా ట్రాన్స్లేట్ చేశారు. సో ఇలాంటి సినిమాకి అసలు యాక్టర్ అంటే థ్రిల్లర్ సినిమాకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్ మేము యాక్టింగ్ ఎంతవరకు చేసినా 50% అండి. విజువల్స్, సౌండ్ డిజైనింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఈ 3 విషయాల్లో ఐ థింక్ మేము మూడిట్లో సక్సెస్ అయ్యాం. ఎందుకంటే భీమ్స్ గారు ఇందాక చెప్పినట్టు ఇట్స్ అ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ హిమ్ అండ్ మీ. మా ఇద్దరికి ఏంటంటే ఫస్ట్ టైం నేను లైఫ్లో అంటే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఎప్పుడు థ్రిల్లర్ చేయలేదు. సో నేను ఆ జానర్లో ఎలా ఉండబోతుంది అండ్ ప్లస్ ఈ సినిమాలో నేను తెలంగాణ మాట్లాడటం జరిగింది. సో ఆ చిన్న ఇది ఉండేది. అండ్ భీమ్స్ గారు మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు సార్ ఇది డెఫినెట్గా ఇద్దరు మనం ప్రూవ్ చేసుకోవాల్సిన సినిమా అని ఇద్దరు మళ్ళీ మాకు నువ్వా నేను సినిమా అప్పుడు ఏ కసి అయితే ఉందో అదే కసి ఇవాళకి మెయింటైన్ చేస్తున్నాడు. ఇదే కసి ఉంటే నెక్స్ట్ ఇంకా 50 సంవత్సరాలు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. భీమ్స్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పటికైనా ఇంటికి వెళ్ళిపోయి పడుకోండి. నేను మొన్న చూస్తుంటే అన్నపూర్ణ స్టూడియోలో దుప్పటి కప్పు పడుకున్నాడు. సో అన్ని సినిమాల్లో బిజీగా ఉన్నాడు. బట్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అంటే మన దగ్గర నుంచి వచ్చిన టాలెంట్ ఇంత పెద్ద అంటే ఇవాళ ఇందాక చెప్పినట్టు భీమ్స్ ఇంకా థ్యాంక్ యూ అండి. అంటే పెద్ద సినిమాలు చేస్తూ ఒక చిన్న డౌట్ ఉంది, సినిమా చేస్తారు ఎందుకంటే చేయటం గురించి కాదు, అకామిడేట్ చేయాలి, టైం అకామిడేట్ చేయాలి. సో అది అడగగానే ఆయన ఒప్పుకుని లేదని డెఫినెట్గా చేద్దాం అని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు. అండ్ 21వ తారీఖున తర్వాత నా గురించి కంటే ఎక్కువ భీమ్స్ గురించి రాస్తారు రివ్యూస్లో, అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. అండ్ కామాక్షి
అండ్ అనిల్ గారి గురించి ఇదే డాక్టర్స్ బై ప్రొఫెషన్, వాళ్ళకి ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్స్ కాబట్టి ఆ ప్రొఫెషన్ ఒక సెటిల్ అంటే డాక్టర్స్ అంటే తెలుసు చాలా వైట్ కాలర్ జాబ్ అంటే మంచి డబ్బులు వస్తాయి, ఇన్కమ్ వస్తుంది, సొసైటీలో మంచి గౌరవం ఉంటుంది. బట్ అది కాకుండా తన వాళ్ళ ప్యాషన్ తోటి టువర్డ్స్ ఫిల్మ్ వచ్చి సినిమా చేసి ఒక పొలిమేరని చేసి దాన్ని ప్రూవ్ చేసుకుని పొలిమేర 2 చేసి అంచెలంచెలుగా 80 నుంచి నెక్స్ట్ 3 కోట్ల సినిమా, దాని తర్వాత అలాగా. సో ఇట్స్ లైక్ అంటే ఒక ప్యాషన్ టువర్డ్స్ ఇండస్ట్రీ ఎంతవరకు అయితే తీసుకొస్తుంది అంటే వాళ్ళ కష్టం అంటే ఇప్పుడు కాదండి, దాదాపు 2019-20 నుంచి కష్టపడతానే వచ్చారు. సో నవ్ ఇట్స్ పేయింగ్ అవుట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ నెక్స్ట్ మీ పొలిమేర 1 పొలిమేర 2 లాగా నేను కూడా పొలిమేర 3 కోసం వెయిట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ పొలిమేర 3. కామాక్షి అగైన్ మల్టీ టాలెంటెడ్. ఈ సినిమాలో అందరూ మల్టీ టాలెంటెడ్. ఆయనేమో డాక్టరు, యాక్టరు, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్, అండ్ ఆయన మా నాని ఈ సినిమాకి ఎడిటరు, డైరెక్టర్, పోస్టర్ డిజైనర్, ఇది కాకుండా సీజీకి మొత్తం ఆయన సూపర్వైజ్ చేశాడు. సో ఇట్స్ మల్టీ టాలెంటెడ్ ఒక టీం, అంతమంది అలా ఉండి ఒక యూనిట్గా పనిచేస్తే చాలా హ్యాపీగా ఉంది. సో డెఫినెట్గా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ రైట్ ఫ్రమ్ కెమెరామెన్ గారి కాడి నుంచి కింద అందరూ అంటే ఆల్ ద డౌన్లో లేని అంటే ఆల్ ద 24 క్రాఫ్ట్స్ లైట్ మెన్స్ కానివ్వండి, అందరూ డే నైట్లు కష్టపడ్డారు, అందరూ సిన్సియర్గా కష్టపడ్డారు. సో ఇట్ విల్ బీ డెఫినెట్లీ అందరికీ హిట్ అయ్యి మనం గర్వంగా చెప్పుకుంటాం. చిట్టూరి గారి గురించి అంటే కామాక్షి గారి గురించి చెప్పాలి. ఈ సినిమాలో నాకు తెలియదు, తను యాక్టర్ అనుకున్నాను. ఒకరోజు చూస్తుంటే అమ్మాయి షూటింగ్ లేదు కదా, ఎందుకు ఇక్కడ తిరుగుతుందన్న అంటే లేదు సార్ అమ్మాయి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉందని. నెక్స్ట్ డే కూర్చొని ప్రోగ్రాంలు రాసుకుంటూ ప్రాపర్టీ లిస్ట్ రాసుకుంటూ ఏమేమి కావాలని రాసుకుంటుంది. ఒక్కోసారి సీన్స్ పేపర్లు కరెక్ట్ చేస్తుంటుంది. సో ఇట్స్ నాకు అదే అనిపించింది, ఈ సినిమాలో అందరూ అన్ని మల్టీ టాలెంటెడ్, నేను తప్పని. నేను వస్తున్నాను యాక్టింగ్ చేస్తూ ఏమీ చేయట్లేదు, వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్లు చేస్తున్నారు. సో ఇట్స్ లైక్ అలాగా ఒక ముచ్చటగా ఉంటుందండి చూడగానే. అంటే ఒక టీమ్గా మన ఒక టువర్డ్స్ ప్యాషన్ అంటే ఒక ప్రోడక్ట్ కోసం కష్టపడ్డారు. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కామాక్షి. డెఫినెట్గా తెలుగు అమ్మాయి, తమిళ అమ్మాయి కాదు, డెఫినెట్గా ఇప్పుడు సినిమాలు యూ విల్ డెఫినెట్లీ గెట్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు. అండ్ తెలుగు నువ్వు వెళ్ళొద్దు మళ్ళీ, అవకాశం వచ్చేదాకా రాలేదంటారు, వచ్చిన తర్వాత వేరే భాషలోకి వెళ్ళిపోతారు. సో ప్లీజ్ డోంట్ డూ దట్. అంటే ఎన్ని భాషలు వేరే భాషలు వస్తే ట్రై చేయండి, కానీ తెలుగులో కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మా చిట్టూరి గారు ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. ఇందాక చెప్పాను అంటే ఇప్పటి వరకు నేను ఏ ఫంక్షన్స్లో ఇలా చేయలేదు. అంటే ఇందాక అన్నారు కదా కొన్ని భీమ్స్ గారు చెప్పినట్టు గాయాలు తగులుతాయి కొన్ని శరీరాలకి, కొన్ని కనిపించవు, డ్రెస్లు వేసుకుని మ్యాచ్ చేసేస్తాం. ఈ సినిమాకి అంటే మాకు సెంటిమెంట్ ఏంటంటే నా స్వామిరంగా జరుగుతున్నప్పుడు నాకు ఒక ఫైట్లో ఇది కాలు పట్టేసింది. ఆ సినిమాకి అది దాని తర్వాత శ్రీను గారు చాలాసార్లు ఫీల్ అయితే నేను చెప్తా సెంటిమెంట్గా హిట్ సార్ సినిమా అని. ఈ సినిమాకి ఇదిగోండి మొన్న 20 రోజుల ముందు దెబ్బ తగిలింది, అది ఇంకా ఉంది. సో ఈ సినిమా కూడా కాలు దెబ్బ తగిలింది. సో సెంటిమెంట్ అలాగే కంటిన్యూ అవుతుంది సార్. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. అంటే ఒక ప్రొడ్యూసర్ తోటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, ఒక నా స్వామిరంగా రిలీజ్ అయిన రోజు నాకు ఎందుకో చెప్పారు, సార్ మీ వర్కింగ్ స్టైల్ నాకు నచ్చింది, మన సినిమా మళ్ళీ కలిసి మనం ట్రావెల్ చేద్దామని. సో వెరీ హ్యాపీ. చిట్టూరు గారు కానివ్వండి, పవన్ గారు కానివ్వండి, చాలా తక్కువ మాట్లాడతారు, మాట్లాడితే షార్ప్గా మాట్లాడతారు. అండ్ వెరీ అంటే ఒక ప్రోడక్ట్ని ప్యాషనేట్గా చేసే ప్రొడ్యూసర్స్. అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దమ్. ఈ బ్యానర్లో మళ్ళీ ఇంకోసం చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నాని ఇంకొక విషయం చెప్పాలి, చాలామంది అంటే ఒక డైరెక్టర్ ఎడిటర్ అయితే చాలా ఈజీ అయిపోతుంది యాక్టర్కి, ఎందుకంటే ఎక్కడ వరకు చేయాలి ఏంటి అంటే తనకు తెలుస్తుంది కాబట్టి సార్ అందాం ఇంతవరకే ఉంటుందని చాలా ప్రాంప్ట్గా షార్ట్గా అంటే అతను ఎడిటింగ్ తోటి వచ్చాడు కాబట్టి చాలా ఈ సినిమా అంత ఫాస్ట్గా చేయటం కూడా దానికి వన్ ఆఫ్ ద ఇది. అండ్ ఇందాక నువ్వు అన్నావు కదా నాని, మీ ఫాదర్కి లక్ లేదు నీకు ఆ లక్ వచ్చిందని. మీ ఫాదర్ లక్ కూడా నీకు ఇచ్చారు, అందుకనే ఫస్ట్ నీకు పెళ్లి చేశారు, దాని తర్వాత సినిమా 27 తారీఖున రిలీజ్ వస్తుంది. అండ్ ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అయ్యి నువ్వు మీ ఫాదర్కి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నావు. థ్యాంక్ యూ. ఈ సినిమా 21వ తారీఖున వస్తుంది. ఇంకా ఎవరైనా టెక్నీషియన్స్ గురించి మర్చిపోయింటే క్షమించండి, టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి. ఈ సినిమా నవంబర్ 21వ తారీఖున థియేటర్కి వస్తుంది. సో మీరందరూ వచ్చి ఈ సినిమాని చూసి పెద్ద సక్సెస్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఒక విషయం నాకు ఎప్పటి నుంచో విజయ్కి సారీ చెప్పాలనుకుంటున్నాను. నా వల్ల ఎక్కువ అందరి దగ్గర మా కామెడీ డైరెక్టర్స్ అందరూ ఫోన్ చేసి ఆయన బాగా తిట్టుకున్నారు. ఇప్పటికి నింద కూడా అదే చెప్తున్నాడు, సార్ ఇప్పటికి కూడా ఫోన్ చేసి ఉన్న కామెడీ ఒక హీరోని తీసుకెళ్ళిపోయి సీరియస్ జాంటర్లో చేస్తాం మాకు ఎవరు లేరని. సో నన్ను నమ్మే అంటే ఎవరు నమ్మని టైంలో అంటే కామెడీ సినిమాల్లో కూడా నరేష్ చేస్తున్నాడు అంటే అప్పుడు కూడా కొన్న టైంలో అంటే అది కొంటారా అన్న టైంలో నన్ను నమ్మి అసలు యాక్టర్గా నమ్మి నాతోటి మా కెరియర్ నాందితో స్టార్ట్ చేసి నాకు మళ్ళీ ఇంకొక కొత్త లైఫ్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ విజయ్ గారు, ఎప్పుడు మీరు విల్ బి ఆల్వేస్ స్పెషల్. అండ్
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అండ్ 21వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది, మీరు అందరూ వచ్చి తప్పకుండా ఈ థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. అండ్ November 21st థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ 12A Railway Colony. Today RPR was our Vamshi Shekhar, event by Shreyas Media, Bharat's #1 movie promotional company. Thank you so much. Good night. కన్నుదిలి కలనొదిలి కను పాపే ఉంటుందా నిన్నొదిలి